దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునగాక. మంచి దేవుడు. మరి డిసెంబర్ మాసం, క్రిస్మస్ మాసం కదా, ఎక్కడ చూసినా సంతోషం ఉంటున్నది, సమాధానం ఉంటున్నది. పండగ ఎఫెక్ట్ అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం. మన దగ్గర కూడా క్యారల్స్ అవి ఇవి మొదలైంటాయి, తిరుగుతూ ఉంటారు పెద్ద పెద్ద సంఘాలలో. మరి ఈసారి పోలీస్ పర్మిషన్ ఉంది కాబట్టి నేను అందరికీ గ్రూప్లో కూడా పెట్టాను ఆ లెటర్స్. మరి పోలీస్ పర్మిషన్ ఏంటి ఎట్లా అనేసి అవన్నీ కూడా మీరు చూసింటారని నమ్ముతున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం కూడా ఆ లెవెల్కి రావాలి, మనం కూడా సహకరించుకొని సాయం చేస్తూ ఇవి కూడా మనం కొత్తలో చేసిన వాళ్ళనే. సో ఇటువంటి సంతోష సందర్భంలో ప్రభు తోడును బట్టి ఈ కొద్ది వాక్యం ద్వారా మనం దేవుని మహిమపడదాం. ఈరోజు నా అంశం ఏమిటంటే అర్పణ, సమర్పణ. అర్పణ అంటే ఆఫరింగ్ అంటారు. సరే, అర్పణ గురించి మనం రెండో విద్యార్థుల్లో మాట్లాడదాం. మొదటిది ఏంటంటే సమర్పణ. సమర్పణ అంటే ఇట్స్ సబ్మిషన్, విధేయతతో మనల్ని మనము దేవునికి అప్పగించుకోవటమే సబ్మిషన్ అంటారు. సమర్పణ జీవితము కలిగి అని పాట మనం వింటూ ఉంటాం. అయితే నేను ఇక్కడ ఈ రెండింటిని ఎందుకు తీసుకున్నానంటే, అర్పణ అంటే వస్తున్నాను, కానుక వేస్తున్నాను, వస్తున్నాను, దశమభాగం ఇస్తున్నాను, వస్తున్నాను, కృతజ్ఞతార్పణ చేస్తూ ఉన్నాను, వస్తున్నాను ఇంకా అలాగా మనం అనుకుంటూ ఉంటాం. తప్పులేదు, అది తప్పని అనడం లేదు. అయితే నీవు సమర్పణ లేకుండా వేసే అర్పణ అంగీకరించబడదు. అర్థమవుతుందా మీకు నా పాయింట్? మీకు సమర్పణ లేకుండా, నేను దేవునిలో భయము, భక్తి, దేవుని పనిలో ఆసక్తి, దేవుని యందు ప్రేమ కలిగి ఉండకుండా, నా జీవితంలో సమర్పణ లేకుండా నేను దేవుని కొరకు లేదా కాపరి కొరకు లేదా సంఘము కొరకు లేదా ఇతరుల కొరకు ఏదైనా చేస్తే మంచిదే లోకరీతిగా, అంతే. దేవుని రీతిగా అది మంచిదా కాదా అనే విషయంలో తీర్మానం దేవునికే వెళ్ళిపోతుంది. నాకు తెలిసినంత వరకు అది ఆశీర్వాదాలు ఇస్తుందంటే నేను నమ్మను. కారణం ఏంటంటే, మనము దేవుని విశ్వసించకుండా, దేవుని ప్రేమించకుండా, దేవుని అధికారానికి లోబడకుండా, దేవునికి విధేయతలు చూపించకుండా నువ్వు ఏం చేసినా అది నీ గొప్ప కోసం చేస్తున్నావు. ఇప్పుడు మన సంఘాలలో చేస్తాం, లేదా బయట చేస్తాం, కొన్ని ప్రోగ్రామ్స్లో చేస్తాం. మనం కొంచెం ఎక్కువ ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. నలుగురిలో మాకు అనౌన్స్మెంట్ దొరుకుతుంది అని కొంతమంది అనౌన్స్మెంట్ కోసం డబ్బులు ఇచ్చేవాళ్ళు, లేదా ఇంకేదైనా ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, పనులు చేసి ఏది ఏమైనప్పటికీ కూడా అది అర్పణ. నేనేమంటానంటే, అర్పణ సమర్పణ అన్న ఎన్నో టాపిక్లో మొట్టమొదట సమర్పణ ఉండాలి. ఈ సమర్పణ ఉంటేనే నీ అర్పణ అంగీకరించబడుతుంది. అలాగని నువ్వు చేయకుండా ఉండడం అనేది కాదు నా ఉద్దేశం. అలాగ ఉంటే దాని బలం పెరుగుతుంది, నువ్వు చేసిన అర్పణ యొక్క బలం పెరుగుతుంది. ఇందులో నేను ఇంకా లోతుగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నేను చెప్పే మాట ఒక్కటి, మొట్టమొదట సమర్పణగా నిన్ను నీవు అర్పణగా దేవునికి అర్పించుకో. నా పాయింట్ అర్థమవుతుందా? మొట్టమొదట నేను కానుకేస్తున్నానండి కదా, కానుక కథ మళ్ళీ చూద్దాం. మొట్టమొదటి నిన్ను నువ్వు అర్పణగా దేవునికి సమర్పించుకో. అర్థమవుతుందా? మొట్టమొదటి నిన్ను నువ్వు అర్పణగా దేవునికి సమర్పించుకుంటే ఇక ప్రతిదీ కూడా కదమ్మా కదా. వంట చేసేటప్పుడు అన్నీ శుభ్రం చేసుకొని డేక్ష మాత్రం కడగకుండా అలాగే వాడేమనుకో, ఏమవుతుంది? ఏదో ఒకటి జరిగే అవకాశం ఉందా లేదా? ఫుడ్ పాయిజన్ అవ్వటం, ఇంకోటి అవ్వటం. అందుకని మొట్టమొదటి స్త్రీలు ఏం చేస్తారు? పాత్రలు శుభ్రంగా కడుక్కుంటారు. నువ్వు ఒక పాత్ర, నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. ఇవన్నీ మనం చెప్పుకుంటే ఈ శరీరము దేవుని ఆలయము, దేవుని పాత్రగా ఉన్నావు మనం. అలాంటి పాత్రగా ఉన్నటువంటి నీవు అపరిశుభ్రంగానో, అశుద్ధంగానో, అపవిత్రంగానో, దేవునికి వ్యతిరేకంగానో, వారి సంఘములకు వ్యతిరేకంగానో, లేదా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలలో చేయబెట్టేవాడిగానో దానిగానో ఉంటూ నువ్వు తర్వాత ఏదో పెద్దరికం కోసమో పెత్తనం కోసమో మనల్ని గుర్తిస్తారో నువ్వు ఏది చేసినా అది గుర్తింపుకు పాత్ర ఇవ్వదు. లోకరీతిగా ఇస్తుందేమో అనే మళ్ళీ అది కాదు. లోకపు చూపు వేరు, పరలోకపు చూపు వేరు. కాబట్టి ఈ అర్పణ, ఈ సమర్పణ అనేటువంటి రెండు అంశాలను మనం ఈరోజు తీసుకుంటే లెక్కలోకి హైలైట్ ఏంటి? సమర్పణగా మొట్టమొదటి దేవునికి మనం ఏ కానుకేయాలి? హృదయం కాదు, మనల్ని మనం సమర్పించుకోవాలి. మళ్ళీ హృదయం అంటే కనపడదు కాబట్టి ఇచ్చినా నేను దొంగ మాటలు చెప్తారు మీరంతా. మేము చూడాలి కదా. అంటే మనస వాచ కర్మే అని అంటారు కదా. మనసు, చూపు, మాట, పని, ఎవ్రీథింగ్, ప్రతి దానిలో దేవుని ఆధిక్యతను ఒప్పుకోవాలి. అసలైనటువంటి సమర్పణ అంటే తెలుగులో ఒక దగ్గర నాకు దొరికినటువంటి చిన్న డెఫినేషన్, వివరణ ఏంటంటే, ఒకరి హక్కులు. ఇప్పుడు నా హక్కులు ఉన్నాయి. నేను ఒక మనిషిని కాబట్టి, ఒక మగవాణ్ణి కాబట్టి, లేదా ఒక ఉద్యోగిని కాబట్టి నాకు కొన్ని రాజ్యాంగ హక్కులు అవి అంటుంటారు కదా, అవి పక్కన పెడదాం. లోకపరమైనటువంటి గురించి నేను మాట్లాడడం లేదు. హక్కులు ఉన్నాయి. తర్వాత నాకంటూ కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి.
నాకు ప్రియారిటీస్ ఉంటాయి. నేను మనుషుల విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ నాకు నచ్చిన పని ఈరోజు నేను ఇచ్చేయాలి. ఈ 10 మళ్ళీ దీంట్లో మొదటిది ఇది, రెండోది ఇది, మూడోది ఇది అని నేను కొన్ని లైనప్ చేసుకుంటా. అర్థమవుతుందా? మన పనుల్లో మనం కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వస్తాం. ప్రియారిటీస్ అంటారు, ఇంగ్లీష్లో ప్రియారిటీస్ అంటారు, ప్రాధాన్యతలు. కాబట్టి మన హక్కులు ఉన్నాయి, మన ప్రాధాన్యతలు ఉన్నాయి. అయితే ఇంకా ప్రాధాన్యతతో ఇవి గుంపుగా కుటుంబానికి సంబంధించో ఆఫీసుకి సంబంధించో ప్రాధాన్యత. ఇవి కాకుండా నా పర్సనల్గా నాకు కొన్ని కోరికలు ఉంటాయి. కోరికలు ఏమేం చెప్పాను? హక్కులు, ప్రాధాన్యతలు, కోరికలు. ఇవన్నీ నాకు ఉన్నప్పుడు నేను ఒకరిని ఇష్టపడ్డా, ఎవరినో వాళ్ళకు కొన్ని నేను చేయాల్సి వచ్చింది. వాళ్ళకు చేయడం కోసం నేను కొంత సమయాన్ని ఇవ్వాలి, నా బలాన్ని ఇవ్వాలి. కాబట్టి నాలో కొన్ని నాకు సంబంధించిన వాటిలో కొన్ని నేను పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నాను. ఈ పని చేస్తే నేను చాలా అలసిపోతా, వాళ్ళకి చేయలేను. కాబట్టి ఈ పని నేను పెండింగ్ పెట్టుకుంటా, తన కోసం నేను చేస్తాను ఫస్ట్. ఇలాగా నాకున్నటువంటి ప్రాధాన్యతలు, నాకున్నటువంటి హక్కులు, నాకున్నటువంటి కోరికలను ఒకరి కోసం ఇంకొకరి కోసం త్యాగపూరితంగా పక్కన పెట్టడం కానీ, కొన్నిసార్లు పూర్తిగా వదిలేయటం కొంత కష్టమే కానీ ఈ లోకంలో. కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాల్సి వస్తే కొన్నిసార్లు మనం పక్కన పెట్టేస్తాం. ప్రియారిటీస్ కానీ మన ఇంపార్టెన్స్లు కానీ కదా ఏమైనా ఉంటే మనం పక్కన పెట్టేస్తాం. అలాగ కానీ చేస్తే మరొకరికి చేస్తే అనే దాంట్లో కూడా మళ్ళీ ఏంటి, విసుక్కుంటూ వీడు చెప్పాడు అని పళ్ళు కొరుకుతూ కాదు, వినయముతో, విధేయతతో, ఇష్టముతో చేసేదే సబ్మిషన్. అదే సమర్పణ. అర్థమవుతుందా మీకు? సమర్పణ అంటే ఇలా చూసి వీడు పడ్డాడు దృష్టిలో పడ్డాం, వీడు చెప్పాడు ఇంకా మాకు అని చేయటం కాదు. నాకున్న ప్రాధాన్యతలు, నాకున్న కోరికలు, నాకున్న హక్కులు, నాకు ఇష్టమైన వారి కోసం కొంచెం తగ్గించుకొని కానీ పూర్తిగా పక్కన పెట్టి కానీ నేనేం చేయాలి? వాడికి చేయాలి. ఈ చేయటంలో కూడా ఎలా చేయాలి? అని కొట్టుకుంటూ కాదు, ఎట్లా? ఇష్టపూర్వకముగా. దానివల్ల నాకు నష్టం జరిగింది, నా పనులు పెండింగ్ పడ్డాయి, నాకున్న శ్రమ వేస్ట్ అవుతున్నది. ఇలాగా చేస్తే దాంట్లో ఏమిటట? సబ్మిషన్, సమర్పణ. నేను వాళ్ళకి సమర్పించుకున్నా. ఈ సమర్పణలో మనము వాళ్ళకి ఏమైతామో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే దాసులం అవుతాము. ఇంకా తీపిగా అంటే బాధగా అనిపిస్తుందేమో కానీ ఇంకో తీపైన మాట చెప్పున, బానిసలుగా, ప్రేమించిన వారికి బానిసలుగా, ప్రేమించిన వారికి విధేయత చూపిస్తూ ఇష్టమైన వారికి చేసే పనుల్లో ఒక ఆధిక్యతను కనపరుస్తూ ముందుకు వెళ్తే దట్ ఈస్ కాల్డ్ సబ్మిషన్. అది ఏమంటారు? సమర్పించుకోవటం అంటారు. ఇప్పుడు మనకున్నది, నాకు చెప్తా ఉంటాను, వాళ్ళు ఇష్టం లేదో వీళ్ళు ఇష్టం లేదో అనడానికి లేదు కదా. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? నేను ఖచ్చితంగా సంపూర్ణంగా వాళ్ళ మీద ఉన్నటువంటిది ఏదైనా ఉంటే, వాళ్ళు ఇట్లా నా మీదకి చేశారు అది దాన్ని పక్కన పెట్టేసి ఏం చేయాలి? సంపూర్ణ విధేయతతో ప్రభా సాయం చేయనైనా వాళ్ళకి అని అంటారు. ఇలా చేయటమే ఏమిటంటారు? దీన్ని సమర్పణ. అందుకే సమర్పణ జీవితము కలిగి బ్రతికే వాళ్ళ యొక్క జీవిత విధానం వేరేగా. వాళ్ళు పుణ్యాత్మల పాపాత్మ, మళ్ళీ మీ కాన్సెప్ట్ అంతా అట్టే పోతుంటుంది. అది మానేయండి. మొదట దేవునికి మనం సమర్పణ జీవితం కలిగి ఉంటే బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన చేసుకుంటాడు. ఆయనకు తెలుసు అన్నీ కూడా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవటం ఎట్లాగో నీకు తెలుసు, దేవునికి తెలుసు. కడగబడడం, కడిగించబడడం అనేది దేవుని ప్రణాళికలో భాగం. కాబట్టి తప్పకుండా మనము అర్పణ, సమర్పణ అనేటువంటి 2 పదాలకు సంబంధించిన కొన్ని అంశాలను మనం ఈరోజు చూద్దాం. మొట్టమొదటి నేను చెప్పగలిగేది, మొదటిది ఈ రెండిట్లో ఏది అంటే సమర్పణ జీవితము కలిగి నీ సమయంలోనూ నీ ధనములోనూ అని కానుకల గురించి చెప్తూ ఉన్నాం. ఎస్, అవి కూడా అవసరమే. కానీ ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే శరీరరీతిగా, మానసికంగా, ఇంకా ఏదైనా విషయాల్లో కూడా సంపూర్ణంగా నువ్వు దేవునికి కానీ మనిషికి కానీ సరెండర్ అయిపోవాలి. ఆ సరెండర్ అయితే ఆ విధేయత వల్ల వచ్చేటువంటి అనుబంధం వల్ల దేవుడు నీ పట్ల వాద్యం ఆడతాడు. వాద్యం ఆడటం అంటే తెలుసా? ఏదో అడిగినవి ఇవ్వటమే కాదు, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే దిగొచ్చి ఎదిరిస్తాడు. ఏంట్రాను నా వాళ్ళ మీదే చేస్తావా అంటాడు. చూసారా? అట్టాగైతుంది. అటువంటి జీవితంలో మనం ఉంటే భయం వస్తుందండి మనకి. అటువంటి జీవితంలో మనకుంటే డిస్టర్బెన్స్ ఉంటుందా అండి? మరి ఈరోజు మనకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే పరీక్షల విషయమా అనేది పక్కన పెడితే, దేవుడు పరీక్ష రాయించడం అనేది పక్కన పెట్టేసి లోకరీతిగా ఇవి పాటించకపోవటం వల్ల, ఇప్పుడే చెప్పారు, ఎంత సూసైడల్ టెండెన్సీ లేకపోతే ఇతరత్ర ఇబ్బందుల వల్ల వాళ్ళు బాధపడమే కాకుండా ఇతరులను బాధ పెడుతూ ఉంటారు. దురాత్మ శక్తులతో నింపబడినటువంటి వారి అండర్ కంట్రోల్లోకి, వారి పెత్తనంలోనికి మనం వెళ్తే ఏమైపోతుందమ్మా? తలా పాపం పిరికడు పంచుకున్నట్టు అనమాట. వాళ్ళ మీద ఉన్న దురాత్మ, వాళ్ళ మీద ఉన్నటువంటి అభిప్రాయాలు, వాళ్ళ మీద. అందుకనే అటువంటి వాళ్ళతో మనం స్నేహం చేసినా, శత్రుత్వం చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అదే దేవుని విషయానికి వస్తే అసలు ఆలోచించవచ్చునా?
ఆలోచించాల్సిన అవసరం లేదు, దిగేయటమే. ఎందుకు? అక్కడంతా నాకు మేలే, అక్కడంతా నాకు ఆశీర్వాదమే, అక్కడంతా నాకు సంతోషమే. కాబట్టి ఒక మనిషి గురించి ఆ సబ్మిషన్, అయ్యా నేను వీళ్ళకి సమర్పించుకుంటే ఏమవుతుంది ఏమన్నా ఆలోచన రావచ్చేమో, కానీ దేవుని విషయాల్లో ఈ సమర్పణ అన్నది ఏ మాత్రం ఆలోచించకుండా చేయగలిగినటువంటి గొప్ప కార్యం నీ పక్షాన నువ్వు చేయవలసిన దాంట్లో. ఇది నువ్వు గమనించుకోవాలి. ఎప్పుడైతే అట్టి సమర్పణ జీవితాన్ని కలిగి ఉంటామో నీవు సంఘానికి ఆలస్యంగా రాలేవు, సంఘ కార్యక్రమాలకు ఎగమనం పెట్టలేవు. మనం బాప్టిజం ఇచ్చేటప్పుడు ఇవన్నీ రాయించుకొని సంతకం పెట్టించుకుంటాం, అవసరం లేదని. కానీ ఎవరు పాటించట్లేదు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే సమర్పణ జీవితము లేదు. సమర్పణ జీవితము లేకుండా సమర్పణ కలిగినటువంటి నీవు దేవుని ఎదుట నిలబడ్డానని నువ్వు అనుకొని ప్రార్థించినంత మాత్రాన నీ ప్రార్థనకు సమాధానం రావటం అవసరం అవుతుందా? అసలు ఏమన్నా వస్తుందా? మరి రానప్పుడు ఏమన్నా నేను చేసుకోవాలి. మరి ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి, దేవుడు నీవు. దేవుని పక్షాన తప్పు ఉంటుందా? దేవుని పక్షాన అన్యాయం ఉంటుందా? దేవుని పక్షాన బలహీనత ఉంటుందా? దేవుని పక్కన చెతగంతనం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు పని జరగట్లేదంటే ఏ పక్షాన లోటు ఉన్నట్టు? సింపుల్ కదా. అంటే నీ పక్షాన ఏ లోటు ఉన్నదో, ఏ బలహీనత ఉన్నదో, ఏ తప్పు ఉన్నదో, ఏ వెటకారపు స్థితి ఉన్నదో దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోవాలంటే సమర్పణ జీవితం కలిగి ఉండాలి. సమర్పణ జీవితం నేను నా అంతప్పుడు బైబిల్ గుడుగుడుగుడు చదివేస్తా, ఇప్పుడు నిలబెట్టు వాక్యం చెప్తా, దీన్ని బట్టి రాదు. సమర్పణ జీవితం అంటే నీ లోకజ్ఞానాన్ని బట్టి తిమ్మిని బమ్మిని చేసే తెలివితేటలు ఉంటాయి కదా కొంతమందికి కదా. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర మొన్న పోయినాం, లాయర్ల గురించి మాట్లాడు. లాయరా? ఏం లాయరు? ఎవరు అండి? అదేందా లాయర్ కాదు, లయర్స్ అంటున్నాడు ఆయన. వాళ్ళను లాయర్లని పిలవకూడదు, లయర్స్ అని. లయర్స్ అంటే ఏంటి? అబద్ధాలు చెప్పేవాళ్ళు. నేను ఆశ్చర్యపోయినా, కోప్పడతాడా లాయర్ అంటే? లేదు సార్ అట్టే అనాలా, ఏం కాదు మా స్నేహితుడే. లోకరీతిగా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం వెళ్తూ మనము లయర్స్గా ఉంటూ దేవుణ్ణి లయర్గా చేయటం అనేది సమంజసమేనా? అది మహా గొప్ప పాపం అండి బాబు. నీవు చిన్న నేనేమంటున్నానంటే ఇంగ్లీష్ ఛానల్ అంటే పెద్ద కాలువది, అది ఇది ప్రైజ్ కొట్టినోడు ఇంటి పక్క మురికి కాలువలో పడి చచ్చాడంటే ఎంత అసహ్యం ఉంటుందండి. నీవు అలాగూ పోవడము నాకు ఇష్టం లేదు. వ్యక్తిగతంగా కూడా ఒక కాపరిగానే కాదు, ఇవి తెలిసినటువంటి వాడిగా కూడా సంఘంలో ఎంతమంది ఉన్నారనే దానికంటే ఎంతమంది విశ్వాసము గొప్పది అనేదాన్ని మాత్రమే నేను చూడగలుగుతాను. ఆ విషయంలో ప్రోత్సహించడానికి మాత్రమే నా ప్రయత్నం ఉంటుంది. అందుకని నా కాన్సెప్ట్ ఎప్పుడు దేవుని ప్రేమించు, దేవునితో దగ్గర నన్ను ఎప్పుడు పోగొట్టుకోకు, దేవుని ఎప్పుడు కూడా నీ యందు అలా నిలబెట్టేసుకో. అంటే ఒక మాటలో చెప్పాలంటే బుట్లేసుకో. దేవుని బుట్లు వేసుకొని జోలు పెట్టుకో. కానీ అది జరగాలంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత దేవునికి నువ్వు సరెండర్ అయ్యి సబ్మిషన్ నువ్వు ఆధారపడి ఉండాలి. ఈ రోజుల్లో పని పడితే ఆధారం కదా. నాతో పని ఉందనుకో, ఇలా చెప్పంగానే అయ్యారు అని చేసేస్తాడు. పని జరిగే వరకు సరేలే ఇంత బాగా చేస్తున్నాడు మనం హెల్ప్ చేసేస్తాం. హెల్ప్ చేసినాక ఏమైపోద్ది? ఇది సమర్పణనా కాదా? సమర్పణనా? టెంపరీ సమర్పణ, దొంగ సమర్పణ. ఈ దొంగ సమర్పణ నుంచి నిజమైన యథార్థమైన సమర్పణ జీవితంలోనికి నీవు వస్తే నీకు క్రైస్తవ జీవితంలో తిరిగే లేదు. ఇది నేను చెప్పేది కాదు, నీకే తెలిసిపోతుంది. నేను చెప్పి నిన్ను భ్రమ పట్టేది కాదు. ఏది జరిగినా ఏది కావాలన్నా అడగక ముందే మన కళ్ళు తెలిసినటువంటి వాడు. అడగక ముందే కాదు, మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికంగా సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయనకు శక్తి ఉన్నది, ఆ సామర్థ్యం ఉన్నది, కానీ చేయట్లేదు. నీకు జరగట్లేదు అంటే కారణం ఏంటంటే నీకు సమర్పణ జీవితం లేదు. దొంగ బ్రతుకు. అవసరానికి ఒక ముసుగు, అవసరానికి ఒక యాక్షన్, విక్సాక్షన్ పాయింట్ వెళ్ళాలి. దీని ద్వారా క్రైస్తవ జీవితాలు కొట్టుకుపోతున్నాయి. అన్యుల మధ్య క్రైస్తవ జీవితము, క్రైస్తవ నామము దూషించబడుతూ ఉన్నది. కారణమే మాకు తెలుసులే, నిన్న బార్లో చూసినాం వాడిని అంటాడు ఆయన. ఎన్నో కాదు బార్లో అంట. కాబట్టి ఎవరి గురించి వకాలతా పుచ్చుకొని పోలేకపోతున్నాడు. కాపరి కూడా ధైర్యంగా మనోడు మంచోడు వై అని చెప్పలేకపోతున్నాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. సమర్పణ. యాకోబు 4:7 మీరు గమనించినట్లయితే, కాబట్టి యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండటం అనేది సబ్మిషన్. లోబడి ఉండటం అనేది విధేయత చూపించటం. లోబడి ఉండటం అనేదే సమర్పణ. ఇక నాకంటూ ఏ ఫ్రీడమ్ లేదు, నేను అన్ని చేయొచ్చు, నాకు అంత శక్తి ఉంది, కానీ నాకు ఏది లేదు. నాకు ఏం చెప్తాడో ఆయన అది చేయాలి. అది మంచి చెడ్డ నాకు అనవసరం. నాకు ఏది చెప్తే అది నేను చేసుకుంటూ పోతూ ఉండాలా. నాకు ఇచ్చే దీవెనలు వస్తుంటాయి, అది నేను చూసుకుంటూ ఉండాలి అంతే.
కొంతమంది అంటూ ఉంటారు కదా, నీ యథార్థంగా నీ పని నువ్వు చేసుకో, వచ్చేటి వస్తున్నాడు, ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వస్తూనే ఉంటాయి అని అంటారు. అట్లాగా మనము దేవుని విషయాల్లో కూడా సమర్పణ జీవితం లేకుండా ఉన్న క్రైస్తవ జీవితంలో ఉండి షో చేస్తే నీకు ఆశీర్వాదం రాదు. వస్తున్నాయి అంటే ఒకటి అరా తప్పదు, అది తప్పదు కదండి కదా. ఎంత కఠినంగా ఉన్నా మిగిలినవన్నా పెట్టుదాం పో అంటాం కదా, మిగిలినవి ఉన్న బెటర్ వానికి అంటాం కదా. అట్లాగా మనము ఈ సమర్పణ జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. సమర్పణ జీవితం అంటే ఏం సార్ అంటే ఇవి చెప్పాను చూడు, మిమ్మల్ని చూస్తేనే నాకు అర్థమైపోద్ది వీళ్ళు సమర్పణ కలిగిన జీవితంతో ఉన్నారా లేదా అని. ఎందుకంటే మీరు వచ్చే టైమింగ్ చూస్తాను, మీరు ఉండే విధానం చూస్తాను, మీరు వినే వాక్యం వినే విధానం చూస్తాను, దాన్ని అర్థం చేసుకునే విధానం చూస్తాను. ఇప్పుడే చెప్పాను కదా, ఒకే వాక్యం ఒకే రకంగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అర్థం చేసుకున్నది పచ్చకామలోడికి లోకమంతా పచ్చగా ఉంటుంది కాబట్టి కుళ్ళు కుతంత్రం ఉన్నోడు ఏం చేస్తాడు, ఈ మాటలన్నీ కుళ్ళు కుతంత్రంగానే తీసుకుంటాడు. అసూయ ద్వేషాలు పగలు ఉన్నవాడు ఏం తీసుకుంటాడు, ఇవన్నీ కూడా అదేలే. ఎందుకంటే వానికి అర్థమయ్యే బుర్ర అదే. కాబట్టి చెప్పే విధానాన్ని బట్టి కాదు, అర్థం చేసుకునే విధానాన్ని బట్టి వాక్యం యొక్క అర్థం మారిపోతుంది. కానీ చెప్పేవాడి విధానాన్ని బట్టి కాదు. నువ్వు కుళ్ళు కుతంత్రంతో ఉన్నా, నువ్వు ఏం చేసినా చెప్పేవాడు సరిగా చెప్పకపోతే నాకు పడే దెబ్బలు నాకు పడితే అన్న భయం నాకు ఉంటుంది. నాకు పడతాయి కదా, ఎంత పడతాయమ్మా, ఎంత పడతాయి? ఇంతనా, రెండింతలా? మరి భయమే ఉంటుంది కదమ్మా. ఏమన్నా చేస్తే నాకు రెండింతలు పడతాయంటే నేనేం చేస్తా? తప్పైనా ఒప్పైనా ముందు ఆయనకు చెప్పుకొని కొట్టకుండా తండ్రిని తప్పించుకొని అప్పుడు నేను చేసుకుంటా ఏదన్నా, అంతే కదా. బతిమాలుకుంటా. ఒకవేళ ఏదైనా ఇష్టం లేదనుకో, చూడు నాకేమో అవసరం ఉంది, మరి ఏంది నువ్వు ఇట్లా చేస్తా అని బతిమాలుకుంటానేమో తప్ప చెప్పకుండా ఆయన్ని ఒప్పించకుండా నేనే తప్పు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే పడే దెబ్బలు ఎలా ఉంటాయి తెలుసా? దేవుని దగ్గర ఒక దినం గడుపుట 1000 దినాలు, ఒక మొట్టికాయ అంటే 1000 మొట్టికాయలు, ఒక చెంపదెబ్బ అంటే 1000 చెంపదెబ్బలు. భరించడం కష్టం అండి, భరించడం కానీ ఒక దెబ్బ కొట్టాడంటే మనకి అవుట్ ఇక. కాబట్టి అతి జాగ్రత్త ఉంటుంది మాకు, అతి జాగ్రత్త. అది సబ్మిషన్ ద్వారా వస్తుంది, అది సమర్పణతో వస్తుంది. మంచి అయినా చెడ్డైనా తండ్రివి నువ్వు చేయాలా, ఇది నాకు ఇష్టమా కాదా, ఇది నాకు అవసరమా కాదా, ఇది నాకు వీలవుతుందా లేదా, ఇది నాకు మేలు చేస్తుందా లేదా, ఇదన్నీ నాకు కాదు నేను కాదు ఆలోచించాల్సింది నువ్వు అంటా. నువ్వు నా వెనకున్నావు, నడిపించేది నువ్వు కదా అంట. అటువంటి సమర్పణ జీవితంతో మనం ఉంటే నీ అర్పణలు, నీ జీవితము, నీ యొక్క శరీరము, నీ యొక్క ప్రతిదీ కూడా సెట్ చేసేస్తాడు దేవుడు. అలా లేకుండా ఈ రోజుల్లో లేదు అంటే కూడా ఒప్పుకొని పరిస్థితుల్లో ఉన్నాము అంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో గమనించండి. ఎవరైనా గమనించిన వాడు ఇదేంది బై ఇట్లా చేసినావు అన్నాడు అనుకో, ఇంక వాడిని పీక నొక్కి చంపేస్తాం కదా. ఇక ఎన్ని టార్గెట్ చేస్తామో, ఎన్ని చేస్తామో, ఇట్టటోడు కాపరి, అట్టటోడు కాపరి, ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇక రకరకాలు ఉంటుంది టార్గెట్ చేయటం. ఎందుకంటే బాగా అనుభవాలు ఉన్నాయి నాకు, చాలా ఉంటాయి టార్గెట్స్. కానీ వదలలేము. అది సమస్య ఏంటంటే దేవుని పని వదలలేము. ఇదే పద్ధతి నేర్పించాడంటే ఇదే పద్ధతి ఎక్కడా ఉండదు. ఈ పద్ధతి ఎంతసేపు 4 మాటలు చెప్పాలి, వచ్చారా దీవెన దీవెన, నీకు ఆశీర్వాదం కలుగును గాక, నీ కుటుంబం దీవించబడును గాక, నీకు 10 రూపాయలకు 100 రూపాయలు వచ్చును గాక, నీ అకౌంట్లోకి దొంగగా 1 కోటి రూపాయలు వచ్చును గాక అంటే అయిపోయాక ఖుషి అయిపోతారు మీరు జనాలు కదా. ఎందుకు వస్తుంది పక్కోడు అకౌంట్లో వచ్చి నా అకౌంట్లోకి 1 కోటి రూపాయలు అంత ఈజీ కాదు కదా అని బుర్రకు తట్టనే తట్టదు. దేవుడు గొప్పవాడు, దేవుడు ఐశ్వర్యవంతుడు, తన పిల్లలు నిద్రించుండగా ఇస్తాడని మీరే వాక్యాలు చెప్తారు. ఏం చేస్తాం, అట్లా అయిపోయినారు. సమర్పణ దయచేసి గమనించుకోండి. మీ అర్పణలుగా స్వీకరించబడాలంటే మీ సమర్పణ జీవితం కరెక్ట్గా ఉండాలి. మీ సమర్పణ జీవితం సరిగా లేకుండా మీరు దేవునికి ఇచ్చే విధానమే కాదు, దేవునితో ఉండే విధానం కూడా సరిగా లేకుండా భార్యాభర్తలు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉన్నారు. భర్త వచ్చాడు బయట నుంచి, కాలు చేతులు గడుపుకున్నాడు, టీ దగ్గరే మొదలైంది. ఏం చేస్తాడమ్మా, ఈ బోడి టీ మీద ఇస్తే తాగాలనా చి అని పొట్టేసి పాతడు బయటికి టీ తాగి రాత్రి 2 గంటలకు వస్తాడు, టీతో పాటు ఇంకేదో తాగొస్తాడు. కారణం ఏంటి? సమర్పణ లేదు. అంటే ఇప్పుడు దేవునితో కూడా నువ్వు ఒక 3 గంటల సేపు సరిగా గడపలేని పరిస్థితుల్లో వస్తున్నావు. అనేక కారణాలు చెప్తున్నావు, నీ కారణాలు నీవి. దేవుడు ఒప్పుకుంటాడో ఒప్పుకోవడం తర్వాత విషయం. కానీ నేనంటాను అవి అంత ఇవి కాదు అంటాను నేను. ఏదైతే నీకు అడ్డం అనుకుంటున్నావో ఆ అడ్డు తొలగించమని ప్రార్థన చేస్తే దేవుడికి చాలా ఇబ్బందులు వస్తాయి మనకి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, సమర్పణ జీవితం ఉన్నవాడు సక్రమంగా ఉంటాడు. సమర్పణ జీవితం కలిగినటువంటి వాడు దేవునికి ఇష్టంగా ఉంటాడు, దేవునితో విధేయత కలిగి ఉంటాడు, దేవుని అన్ని విషయాల్లో తృప్తిపరచడానికి సంతోషపెట్టాడు. దేవుని సైన్యంలో సైనికుడిగా ఉన్నవాడు, దండులో ఉన్నవాడు సైనికాధికారికి సంతోషం కలగజేయడానికి పనిచేస్తాడా, దుఃఖం కలగజేయడానికి పనిచేస్తాడా? ఓటమితో రావడానికి వెళ్తాడా, యుద్ధానికి గెలుచుకొని రావడానికి వెళ్తాడా? మరి మనమంతా ఓటమి కోసం ఎందుకు పరిగెడుతున్నాం?
అంటే ఏమి ఇవ్వటమే మస్తు గెలిసి వస్తున్నా అంటున్నావా? నీ జీవితాన్ని ఒక్కసారి చాటు రాసుకో. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ ఊహకు తెలిసినవి, నువ్వు సంఘానికి వెళ్ళినవి, విన్నవి, ఆ మాటలు, నీ జీవితము రెండు కంపేర్ చేసుకో. తగ్గట్లు పెట్టి ఈ పక్క తూగుతుందా కరెక్ట్గా? దేవునికి తగినట్టుగా నీ జీవితం ఉంటే నీ ఆశీర్వాదాలు తగ్గట లేస్తుందా పైకి? లేదంటే కాపరి సరిగా ఉపవాసం ఉండే ప్రార్థన చేయట్లేదు. అంతేనా? అంతే కదా మనం అనాల్సింది. కాపరి మీద వేయాలి కదా. ఎన్ని రోజులు ఉంటాడు ఉపవాసం? తొందరగా చేస్తాడు. మళ్ళీ వాడు చేస్తే మీకోసం ప్రార్థన చేసి ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు, ముఖ్యంగా నాలాగా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. సమర్పణ, నేను తర్వాత విషయం మాట్లాడడం లేదు. అది తర్వాత ఏమంటాడంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు అది మీ ఎదురు నుంచి పారిపోను. అప్పటి వరకు పారిపోదు, బాగా సంగత్యం చేస్తుంది. మగుడు పిల్లల్లాగా, ప్రియుడు ప్రేయసిలాగా, ప్రియదర్శిని పార్కులో చక్కర్లు కొట్టడానికి తీసుకెళ్తుంది మిమ్మల్ని. కరెక్ట్గా సంఘ టైంలో మీకు ఇంకేదో పని కల్పిస్తుంది. ఎందుకు? మీరు సమర్పణ జీవితం కలిగి దేవునికి లోబడి ఉండలేదు కాబట్టి. ఈ యొక్క సాతాను ఏం చేస్తుంది, అపవాది ఏం చేస్తుంది, మీరు ఎదిరించట్లేదు కూడా. ఎందుకంటే సమర్పణ జీవితం లేకపోతే ఎదిరింపు ఏముండదు. ఎంతసేపు షిప అంటారు అన్నమాట. అని ఎవరో అన్నట్టు మొన్న పిల్లలు అంత గట్టిగా ఎదిరించలేరు అపవాదిని. మీరు చీచి రావాకు పో, ఏదో చుట్టాలను పిలిచినట్టు, ప్రియుడు ప్రేయస్ని గద్దించినట్టు. ఎట్లా గద్దించాలా? మాటలు కూడా అవసరం లేదు. సమర్పణ జీవితంతో ఈరోజు చెప్తుంది కదా, మనిషి కూడా పోకుండా ఒక చిన్న ప్రేయర్ ఆయిల్ ద్వారానో లేకపోతే చిన్న ప్రార్థన ద్వారానో ఆమె చెప్పుకుంటున్న సాక్ష్యం మీరు ఉంటాను. నేనైతే అసలు ఎక్కడికి వెళ్ళలేదు, ఆమె చూడలేదు. మనం వెళ్ళక్కర్లేదండి. సమర్పణ జీవితంతో మనం పలుకే దేవుడు బంగారంలాగా స్థిరపరుస్తాడు. ఇప్పుడే అన్నాడుగా, స్థిరమైన కలిమి అన్నాడు. స్థిరమైన కలిమి అంటే ఆశీర్వాదాలు కంటిన్యూస్గా ఉంటాయి. ఇవాళ ఉద్యోగం కోసం ప్రార్థన చేసే ఉద్యోగం వచ్చింది, దేవుని నుంచి దూరం అయిపోయావు, టక్కున పడిపోయావు, మళ్ళీ ఇంకొక ఉద్యోగం. నీ జీవితం అంతా కొత్త ఉద్యోగాల కోసం ప్రార్థన చేయడానికి సరిపోయా దేవునికి. ఇంకా మిగతాది ఏముంది? దేవునికి ఇచ్చేది ఏముంది? దేవుని నుంచి పుచ్చుకునేది ఏముంది? దరిద్రం తప్ప. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. సమర్పణ జీవితము లేని నాడు నువ్వు ఏది సమర్పించినా దేవునికి అది తృప్తినివ్వదు, సంతోషాన్ని ఇవ్వదు. అందుకనే విలువైనవి అంటాడు. దేవుడు అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు కనుక విలువైనవి ఇవ్వండి, విలువైనవి దేవుడి నుంచి ఆశించండి. ఏమిటి విలువైనవి? ఏమిటి? అది చెయ్య, ఇది రాను, ఇది కూడదు, ఇది వద్దు. డిసైడెడ్ బై యువర్ సెల్ఫ్. అది కన్సిడర్ చేయబడదు. నీకు నువ్వు తీసుకునే నిర్ణయాలు సబ్మిషన్ కాదు, దేవునికి సమర్పించుకోవడం కాదు. దేవుని పక్షాన ఏదని మనం అడుగుతామో, ఏదని మనం అనుకుంటామో అది జరిగించటమే సబ్మిషన్, అది జరిగించటమే సమర్పణ జీవితము. అది లేని నాడు నీ ఆశీర్వాదాలన్నీ కూడా రావు కాదు. మూట కట్టి అలా స్టోర్ రూమ్లో పెడుతుంటాడు దేవుడు, అవి మురిగిపోతుంటాయి కదా. లాటరీ టికెట్ కూడా టైం ఉంటుంది కదా. ₹1 కోటి లాటరీ తగిలిందని ఎవరైనా చెప్తే, అవునా సర్లే నా దగ్గర టికెట్ ఉందని పడుకొని నిద్రపోతావా? ఏం చేస్తావు? ఇంకా టైం ఉంది అని చెప్తున్నా కూడా సైకిల్లో బండో పక్కింటో ఉన్న బతిమాలకు అని పోతాడు. ఆఫీస్ దగ్గరికి పోయి, సార్ మీ టికెట్ కొన్నాను నేను, నాకు ఒక ఇది వచ్చింది, గిఫ్ట్ వచ్చింది అంటారా? మరి దేవుని దగ్గరికి ఎందుకు అట్లా అంత ఆత్రం ఎందుకు రాదంటే ₹1 కోటి కాదనే. ₹1 కోటి కంటే ఎక్కువ దీవెనలు కదా దేవుడు కాదా? నిజం కాదా? ₹1 కోటి కంటే ఎక్కువ దీవెనలు కదా ఇచ్చేది దేవుడు. అంటే క్యాష్ రూపంలోనే కొలుస్తామా మనం దేవునికి దీవెనలను? అట్లాగే లెక్క చూస్తామా? ₹10 ఈరోజు ఇచ్చాడు, ₹20 దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమ దేవుని బిడ్డలారా. సమర్పణ లేని నాడు నువ్వు సమర్పించుకున్న ప్రతిదీ కూడా వ్యర్థమే. సమర్పించుకున్న జీవితం నీకు ఉన్నట్లయితే ఎలాగా? మళ్ళీ చెప్పాను చూడండి, సమర్పణ అంటే నీ హక్కుల విషయంలో కానీ, నీ ప్రాధాన్యతల విషయంలో కానీ, నీ కోరికల విషయంలో కానీ. నేను అడిగాను, నువ్వు దాని సబ్మిషన్, నాకు నిజంగానే నువ్వు సమర్పణ కలిగినటువంటి పరిస్థితుల్లో కనపడతావు అంటే నో అనే ప్రసక్తే ఉండదు. ఇక నో అనేటువంటి అంశం నీ జీవితంలో ఎరగదు. చేసేద్దాం అన్నట్టే ఉంటుంది. అలా చేయటానికి ప్రయత్నం చేసినా కూడా నువ్వు దీవించబడతావు. ఈ అంశం నేను మీకు అబ్రహాం విషయంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. అబ్రహాం ఇస్సాకును బలిగా ఇవ్వలా, తీసుకెళ్ళాడు, అంతా చేశాడు, కట్టెలు తీసుకెళ్ళాడు, నిప్పు అన్ని బాగానే ఉన్నాయి. బలి పశువు ఏదో అంటే నేను చూసుకుంటా లేరా అన్నాడు. అదేదో అప్పటికి ఎప్పుడు కత్తెత్తాడు, ఏదో ఎక్కడో ముళ్ళ పొదల్లో ఇరుక్కున్నా. ఏందమ్మా? మరి అదే సంఘటన ఎబ్రీ పత్రికలో మీరు చూస్తే, ఎబ్రిల్ రాసినటువంటి పత్రికలో మీరు చూస్తే, బలిగా ఇచ్చెను అని కంప్లీట్ చేసినాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడు? ఎక్కడిచ్చాడు? అక్కడ ఇవ్వలేదు కదా. ఏమిచ్చాడు అంటే అన్ని సమర్పణ జీవితంతో, సమర్పణ పద్ధతులతో ఇవ్వాలి అన్న నిశ్చయంతో, కొడుకును బలిగా ఇవ్వాలి అన్న నిశ్చయతతో ఆయన ముందుకెళ్ళాడు. కట్టెలు తీసుకెళ్ళాడు, నిప్పులు తీసుకెళ్ళాడు, అన్ని తీసుకెళ్ళాడు. అది కూడా ఎవరితో మోయించాడమ్మా? ఇస్సాకుతోనే మోయించాడు. ఎవరో దహన బలి, అతనితోనే మోయించాడు. అందుకని దేవుడు తృప్తి పడ్డాడు.
అందుకని ఏం చేశాడు? వద్దు, నేను ఇచ్చిన కొడుకు ఇదిగో ఇక్కడ పొట్టేలు ఉంది, దీన్ని బలి చేయించాలంటే. అందుకని ఎబ్రీ పత్రికలో మీరు పక్కనే ఉంటుంది, మీరు గమనించండి చక్కటి మాట. విశ్వాసమును బట్టి 11వ అధ్యాయము 17, 18, 19 వచనాలు కలిసి ఉండేది. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా ఇచ్చెను, అర్పించెను. కానీ ఇవ్వలేదని మనకు తెలుసు. అర్పించండి, బైబిల్ తప్పు చెప్పదు. కాబట్టి మనం గమనించినట్లయితే విశ్వాసము ద్వారా సమర్పణ కలిగిన పరిస్థితుల్లో ఆయన నడిపించబడ్డాడు. కాబట్టి అది దేవుడు ఇచ్చినట్టుగా దాన్ని లెక్కించి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇది మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మీరు గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21. ఏమా మొదట ఎవరికి లోబడి ఉండాలని చూపించాను? మొదట ఎవరికి లోబడి ఉండాలన్నాను? ఏమా దేవునికి లోబడి ఉండు. అప్పుడే మర్చిపోతారు. ఇదే మీ దగ్గర ఉన్న లోపం. మొట్టమొదటి దేవునికి లోబడి ఉండు, దేవునికి సబ్మిట్ చేసుకోండి మిమ్మల్ని మీరు, దేవునికి సమర్పణ జీవితం కలిగి ఉండండి. రెండవది ఒకని ఎడల ఒకరు. క్రైస్తవ జీవితం అనేది ఇప్పుడు ఎవరో చెప్పారు చూడు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని ఆజ్ఞ ఉందని. ఈ సబ్మిషన్ లేకుండా నువ్వేం ప్రేమిస్తావండి? అంటే రేపు అవసరం పడుతుంది వాడితో, కాబట్టి ఈరోజు నేను ఏదో వాడు అడిగాడు కొంచెం చేద్దామన్నా. ఎందుకంటే రేపు ఇలా 10 పైసలు ఇస్తే రేపు పావులు అడగవచ్చు వాడి దగ్గర నుంచి. అంతేనా? అందుకనే అలా మెయింటైన్ చేయడం కోసమా? దేవుడు ఇక్కడ వాళ్ళకు కూడా లోబడి ఉండమంటున్నాడు. ఎందుకు లోబడి ఉండమంటున్నాడు? సమర్పణ కలిగినటువంటి జీవితం కోసం. ఇవాళ అయ్యగారికి ఏదో కొంచెం కానికిస్తే, లేకపోతే అయ్యగారికి ఒక పుట్టి పిలిచి భోజనం పెడితే రేపు పొద్దున మా కోసం ఉపవాసం అంటే 10 రోజులు ప్రార్థన చేస్తాడు అనుకుంటే కుదరదు. నీవు దేవునికి లోబడి ఉన్నట్టే కాపరికి, సంఘానికి, తోటి విశ్వాసికి సమర్పణ కలిగినటువంటి చేస్తామంటే చేయాలి. అవునంటే అవునన్నట్టుగాను, కాదంటే కాదన్నట్టుగాను ఉండాలి తప్ప మధ్యలో గోడ మీద పిల్లిలాగా బ్యాలెన్స్ చేయకండి. అవునంటే అవునన్నట్టు ఉందా వాక్యంలో? నేను చెప్తున్నాను ప్రత్యేకంగా నా అవసరం కోసం. అవునంటే అవునన్నట్టు, కాదంటే కాదన్నట్టు ఉండాలి. నీ అవసరం కోసం ఈరోజు దగ్గర అవుతావు, రేపు నీ అవసరం తీరంగానే ఇటు చెడ్డోడని దూరం అయిపోతూ ఉంటావు. ఎక్కడ ఇది న్యాయం? ఇది సమర్పణ కలిగినటువంటి పరిస్థితేనా? ఇది జీవితమేనా? ఇట్టి సమర్పణ జీవితాన్ని సమర్పణ జీవితం అంటారా? అవసరానికి చేసే నాటకాలు అంటారా? ఈ నాటకాల రాయిలమ్మన సరే ఏదో ఒక అమ్మ, వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? ఎట్లుంటుంది పరిస్థితి? శిక్షించమని మనం అడగరాదు, కానీ వాళ్ళు శిక్షకు పాత్రలా కాదని మన మనస్సాక్షి చెప్తుంటుంది. ఇక మనం వాళ్ళని శిక్షించుదేవా, వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు, చెప్పిన మాట వినట్లేదు, ఇసుగిస్తున్నారు, ఇవన్నీ మనం అడగక్కర్లా, చెప్పక్కర్లా, చేయక్కర్లా. అసలు మనం అంతేంటో మనం చేసుకుంటూ పోవటమే. ప్రభా చూడు నీ ఇష్టం అనుకుంటూ పోతూ ఉండటమే. ఇస్తాడా లేదా, ఏం చేస్తాడా అనేది మనకు తెలుసు. రేపొద్దున వాళ్ళు మళ్ళీ అవసరార్థమే మన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. ఇది మనం చెప్పిన మాట కాదు. జనములను నీకు లోబడి ఉన్నట్లు ఏం చేస్తాడు దేవుడు? ఎవరి కొరకు చేస్తాడు? నేను రాజుని కాబట్టి, నేను కాపరిని కాబట్టి, నేను బాగా చదువుకున్నా కాబట్టి, నాకు చాలా అందం ఉంది కాబట్టి, నా దగ్గర ఇంకా పెద్ద కిరీటం ఉంది కాబట్టి అనా కాదట. దేవునికి నేను లోబడి ఉన్నాను కాబట్టి జనములను నీకు కర్తగా చేస్తాడు. ఎంత గొప్ప మాట అండి! జనములను నీ దగ్గరికి తీసుకొని వచ్చి నిన్ను వారికి కర్తగా, వారికి న్యాయాధిపతిగా, వారికి నీకు యాజకుడిగా నియమిస్తాననే మాటలు బైబిల్లో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మీరు గమనించుకోండి, దయచేసి సమర్పణ లేకుండా నువ్వు ఏమి చేసినా అది చేస్తున్నది వ్యర్థం. అంటే చేయకుండా మానుకుందామనా? ఇప్పుడు మీరు చాలా తెలివైన వాళ్ళు, ఈ కాన్సెప్ట్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే, మీకున్న బుర్రను బట్టి, నాకు తెలిసిన అనుభవాన్ని బట్టి చెప్తున్న 20 సంవత్సరాలుగా మీరు ఏమనుకుంటారంటే, అంటే సమర్పణ లేకుండా ఏమి ఇచ్చినా దండ కాబట్టి ఈయడం మానేద్దాం. సులువైన పద్ధతి కదా. నేను సమర్పణ జీవితంలోనికి పోదాం, సమర్పణ అంటే ఏంటో నేను నేర్చుకుందామనే బుద్ధి రాదు మీకు. ఎందుకంటే మీరు చాలా జ్ఞానవంతులు నాకు తెలిసి. మీరు ఎటువంటి ఆలోచన చేస్తారంటే, ఈయడం, సంఘాన్ని పోవటం, కాపర్ని చూడటం, కాపర్తో మాట్లాడటం, నంబర్ బ్లాక్ చేయడం, ఇవి చాలు కదా తప్పించుకోవడానికి. ఇంక వేరే అవసరతలు ఉన్నాయండి మనకి? బోడి సమర్పణ ఎవరికి కావాలి? మళ్ళీ అవసరమైనప్పుడు దేవుడి ధర్మతే మస్తుగా మంది సంఘాలు ఉన్నారు, మస్తుగా మంది కాపర్లు ఉన్నారు. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, సంఘం మారొచ్చు, కాపరి మారొచ్చు, కానీ ఇదే బైబిల్, అదే దేవుడు. ఎక్కడ పోయినా అదే. నీ కుడి బుద్ధి, నీ చెడ్డ బుద్ధి తెలిసిన దేవుడే అక్కడ కూడా. చాలా మందికి ఇది ఒక కాన్సెప్ట్ బాగా అర్థమైపోయి, ఏంటంటే సంఘం మారొచ్చు, కాపరి మారొచ్చు అని. దేవుడిని మార్చలేవయ్యాను, పుస్తకాలు బైబిల్ని మార్చలేదు. కాబట్టి సమర్పణ జీవితంలో దేవునికి లోబడి ఉండటం ఎంత ప్రాముఖ్యమో ఈ రోజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది. కాబట్టి
ప్రతి ఒక్కరి విషయంలోనే కాదు, కానీ నిన్ను ప్రేమించి నీకు సహాయపడే గుణం ఉన్న వాళ్ళ విషయంలోనన్నా మనం లోబడి ఉండాలి. నిన్ను ప్రేమించి దేవుడు కూడా అదే కదా, నిన్ను ప్రేమించి నీకు సహాయకర్తగా నేను ఉంటాను అంటున్నాడు, నీకు సహకారిగా నేను ఉంటాను అంటున్నాడు. కాబట్టి మనం దేవునికి లోబడి ఉండటం సమంజసమని మనం భావిస్తున్నాం. ఈ రోజుల్లో లోకమంతా చెడ్డగా ఉంది కాబట్టి అది మీకు ఆలోచనకు వదిలేస్తూ ఉన్నారు. నేను చెప్పను, ఇగో వీడు మంచోడు, ఇంక సాయం చేయి. మనం కొంతమందికి లీనియన్స్ తీసుకుంటూ ఉంటాం, కొంచెం క్లోజ్గా కనపడక వాళ్ళని చెప్పకు, వాడు మంచోడు కాదు, వెంటనే పుల్ల పెట్టేస్తాం. కొంతమంది ఉంటారు ఈ పరిస్థితులు. వాళ్ళు పెద్ద తెలివిమంతులు అనుకుంటారు, వాళ్ళు తాగుబోతులు, తిరిగిబోతులు, వ్యభిచారులు అని అందరికీ తెలిసినా కూడా వ్యభిచారం తప్పని అరుస్తూ ఉంటారు, తాగుబోతని తప్పని అరుస్తూ ఉంటారు, ఇంట్లో గెలవకుండా రచ్చ గెలవాలని చూస్తూ ఉంటారు. పరీక్షలకు నిలబడడం వేరు, పరీక్షల్లో నిలబడి ఫెయిల్ అయి నేను పాస్ అయినానని చెప్పుకోవటం వేరు. నా పాయింట్ అర్థమవుతుందా? మాకు ఉంటాయి శ్రమలు, మాకు పరీక్షలు జరుగుతూ ఉంటాయి, మేము కూడా పరీక్షలు రాస్తూనే ఉంటాం, పాస్ అయిపోవటం వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అంతేగాని ఫెయిల్ అయినాక చాలామంది నేను చూస్తూ ఉంటాను, ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమైందా మీ వాడు, అవునా ఇంకా చూడలేదు మా వాడు, నిజానికి పొద్దున్నే చూసుకొని ఉంటారు వాళ్ళు. రిజల్ట్ ఫెయిల్ అయి ఉంటారు, చెప్పరు. 2 పోయినాయి, 3 పోయినాయి, 5 పోయినాయి సబ్జెక్టులు. మనం అందుకే ముందే చెప్పేస్తాం, అమ్మ ఈసారి నీకు 3 పోతాయి, అమ్మ నీకు ఈసారి 2 పోతాయి అని ముందే చెప్తాం. ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పకుండా. 10th క్లాసుల్లో కూడా అట్లా చూస్తుంటాం మేము, ఎన్ని సబ్జెక్టులలో తక్కువ మార్కులు వచ్చినాయి, వెంటనే డౌట్ వచ్చిందంటే అడిగేస్తూ ఉంటాం, ఏం సబ్జెక్టులు పేర్లు ప్లస్ వాటి మార్కులు ఎన్ని వచ్చినాయి చెప్పు నాకు అని. చిన్నపిల్లలు కాబట్టి దొరికిపోతుంటారు, పెద్దలు చాలా ప్రాక్టీస్. ఎవరి కోసం ఆ లౌక్యం? ఎవరిని మెప్పించడానికి? అది దేవుని మెప్పించడానికేనా? అయిపోద్దా? నీ దొంగ బుద్ధి కాపరికి తెలిసిపోతా ఉంటే దేవునికి తెలియకుండా ఉంటుందా? సమర్పణ దయచేసి జ్ఞాపకం పెట్టుకుని ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సమర్పణ జీవితం అనేది నీ ప్రతి యాక్టివిటీ, ముఖ్యంగా దేవునికి సంబంధించినటువంటి ప్రతి యాక్టివిటీ నువ్వు ఎలా చేస్తున్నావో అది చెప్తుంది. నువ్వేం ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పకల్లా నా పెద్ద విశ్వాసం అండి, నేను చాలా సమర్పణ, ఇద్దరు లేస్తేనే పరలోక ప్రార్థన చెప్పుకోకుండా కళ్ళు తెరవను, బెడ్ దిగను, అంతేనా? పరలోక ప్రార్థన చెప్పుకోకుండా కళ్ళు తెరవను. ఇక అనిల్ కూడా అట్లాగే చెప్తుంటారు, ఎందుకంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది పాపం, వాళ్ళు కూడా పరలోక ప్రార్థన చెప్పుకుంటారు. ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు కదా, మేమేం చేసినా ఏ పాటైనా మొదట దేవునికి యేసు ప్రభుకు చెప్పుకొని మేము చేస్తాం. అది పెద్ద కుటుంబం, అది చాలా పెద్ద కుటుంబం, అందరికీ తెలిసిన కుటుంబం. కానీ వాళ్ళు దేవునికి దాదాపు 300 పాటలు రాశారు, 300 పాటలు పాడారు. ఎవరు? కీరవాణి గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నేను ప్రతి ప్రోగ్రాంలో యేసు ప్రభుని తలుచుకోకుండా మొదలే పెట్టాను వర్క్ అన్నాడు. ఆ కుటుంబం ఎవరు? రాజమౌళి గారు, వాళ్ళ నాన్న పెద్ద రైటరు. వాళ్ళకు దాని లోతు తెలియకపోవచ్చు కాబట్టి కనీసం ఆ మాత్రం చేసినా అది చాలా గొప్ప కదా, ఆ మాత్రం చేసినా చాలా గొప్ప. చేసింది కూడా వాళ్ళు 10 మందికి చెప్పుకుంటారు, వెంటనే దాని గురించి భయపడరు. మేము ప్రార్థన చేసే వాళ్ళ చెల్లెలు కూడా 300 పాట, ఆలయంలో ప్రవేశించండి అందరూ, ఆ పాట పాడింది ఎవరు? అందుకు ఆయన చెల్లెలు. రాసింది ఎవరు? వాళ్ళ నానే. తెల్లవారుజాము 3 గంటలకు యేసుప్రభు గారి దర్శనంలోకి వచ్చి రాయమన్నాడని చెప్పి సాక్ష్యం చెప్పారు కదా వాళ్ళు. రీల్స్లో చూస్తారు. ఇవి చూడకండి, మీ రీల్స్ ఎట్లా ఉంటాయో నాకు తెలుసు. రీల్స్ ఎట్లా ఉంటాయంటే డ్యాన్సుల రీల్స్, అర్ధరాత్రి డ్యాన్సులు, పట్టపగలు డ్యాన్సులు. మంచిది, ఏది తప్పు ఏది ఒప్పు, సమర్పణ జీవితం కలిగినటువంటి మీకే తెలుసు, నాకు తెలియదు. కాబట్టి నాది కొంచెమే సమర్పణ జీవితం, కాబట్టి నాది కొంచెమే ఉంటుంది జ్ఞానం. మీది పెద్ద జ్ఞానవంతులు మీరు. కాబట్టి మళ్ళీ రేపొద్దున ఎట్లా ఇరికించాలా, ఎవరిని ఎట్లా బయటికి తీసుకురావాలా మీరే ఆలోచించుకోవచ్చు. కాబట్టి మనుషులకు, అంటే నేను అందరికీ అనేది మీకు చెప్పట్లేదు, వాక్యం అయితే అందరికీ ఉంది, అంటే సంఘంలో ఉన్నటువంటి వారికని నేను వాళ్ళు చెప్పలేను. ఎందుకంటే పక్కన కూర్చున్నాడు నక్క జిత్తులోడు అనుకో, ఇంక మనం ఏం చేస్తాం, తప్పదు, కొన్నిసార్లు వాళ్ళను పక్క పెట్టాల్సి వస్తుంది. అవన్నీ చూసుకోండి, ఆలోచన చేసుకోండి. కానీ వాక్యం అయితే ఒకరికొకడు లోబడి ఉండు అని మాత్రం చెప్తుంది, అదైతే సత్యం అండి. తర్వాత మనం గమనిస్తూ ఉన్నాం, మరి సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తే, సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకం. అంటే ఏంటి? సబ్మిషన్, సమర్పణ జీవితం కలిగిన వాడికి ఎక్కువ నమ్మకం ఉంటుంది. అది మంచి అయినా చెడ్డైనా చేసుకుంటాడు ఆయనే, అంతే కదా. కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు, పుట్టించుకున్నావు ఎందుకు వెళ్తావు, ఎందుకు మాకు డబ్బులు అడుగు ఇవ్వని అంటారు కదా కొంతమంది పిల్లలు పేరెంట్స్తో కోపం వచ్చినప్పుడు. నువ్వు కూడా అంటావు కదా అప్పుడప్పుడు. అట్లాగనమాట దేవునితో మనం కూడా అనేస్తాం. ఎందుకంటే సమర్పణ, నాకు నువ్వు తప్ప వేరే వాళ్ళు లేరు, ఇక నీతోనే కదా. మీకు తెలుసో లేదో, కొట్లాడినా నువ్వే, మాట్లాడినా నువ్వే అని ప్రార్థన చేసుకుంటాను నేను. నాకు కూడా ఆవేశం వస్తూ ఉంటుంది కదా, ఎవరితో కొట్లాడాలి, బీపీ డౌన్ కావాలి కదా, కోపం తీర్చుకోవాలి కదా, నేను నీతోనే కొట్లాడతా.
నీతోనే కొట్లాటకైనా మిత్రుడిగానైనా నన్ను బాగు చేసేవాడిగానైనా సమస్తము నీవే, పోరైనా నీతోనే, మేలైనా నీతోనే. ఇట్టి సమర్పణ జీవితము కలిగి ఉన్న నాడు లోటు లేదు, లొసుగు లేదు. నాకు ఇది కావాలి, వద్దొద్దు. అది భిక్షం ఎత్తుకోవడం. ఎందుకంటే నువ్వు పరాయిగా ఉన్నావు కాబట్టి భిక్షం ఎత్తుతున్నావు. దేవుని దగ్గర సొంత పుత్రులైన వారు భిక్షం ఎత్తరు. ఏమంటారు? నైనా ఇయ్యే, ఆకలి అవుతుంది, ఏమైనా కొనుక్కొచ్చుకొని తింటా అని 5 గంటలకు పిల్లోడు అడుగుతుంటాడు తండ్రిని. ఏమని? బన్ను తెచ్చుకుంటా, క్రీమ్ బన్ తెచ్చుకుంటా, లేకపోతే బేకరీకి పోయి వస్తారు. ఇటువంటివన్నీ నేను చూస్తూ ఉంటాను లోకంలో ఇళ్ళకి వెళ్ళినప్పుడు. అందుకని నాకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్. పిల్లలు అడుగుతుంటారు సార్ సాయంత్రం ఇలాగా. తండ్రితో అటువంటి చనువు ఎప్పుడు వస్తుందండి? నీకు సమర్పణ జీవితము కలిగి ఉంటే. నీవు సమర్పణ జీవితము కలిగి ఉంటే ఖచ్చితంగా ఇదే ఫ్రీడమ్ ఉంటుంది. ఏం కాదు, 10 రూపాయలు 20 రూపాయలు అని ఎట్లా అడుగుతావు ఒక తండ్రిని? అంతే, భిక్షమెత్తినట్టుగా రోజువారీ ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం. అంటే నేనంటానంటే చిత్త ప్రకారం చేయవాడంటే సబ్మిషన్ ఉన్నవాడే, సమర్పణ జీవితం ఉన్నవాడే చిత్త ప్రకారం చేస్తాడు. చిత్త ప్రకారం కాదు, అసలు అడగకముందే చేస్తూ ఉంటాడు. మా నాన్నకి ఇది ఇష్టమేమో, మా సంఘానికి ఇది ఇష్టమేమో, మా కాపరికి ఇది ఇష్టమేమో, లేకపోతే మా సంఘానికి ఇది చేస్తే మేలేమో, లేకపోతే ఇది చేస్తే మా కుటుంబానికి మేలేమో. ఈ యొక్క సమర్పణ జీవితం కలిగిన వాడు బాధ్యతలు తీసుకుంటాడు, బాధ్యతల నుంచి పారిపోడు. భయం పేరు చెప్పు, ఇంకో పేరు చెప్పు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదో ఇంకోటో అడ్డం పెట్టుకొని పారిపోయి తప్పించుకునే ప్రయాస అయితే వాడు చేయడు. సమర్పణ జీవితం కలిగిన వాడు తన ప్రాణము పెట్టుటకైనను, ఈ మాట కొంచెం భారంగా అనిపిస్తుందేమో కానీ ఇది సత్యం, తన ప్రాణము పెట్టుటకైనను సిద్ధపడు. దేవుడు ఎప్పుడు అట్లా చేయడు. అంత మూర్ఖంగా ప్రాణం పెట్టానే దేవుడు కాదు, కానీ ఖచ్చితంగా ఆ లెవెల్ ఆఫ్ విశ్వాసం ఉండాలి అని మాత్రం ఆయన కోరుకుంటాడు. మనకు మొదటి ఆజ్ఞలోనే తెలిసిపోతుంది అటువంటి దేవుడా కాదని. ఏమన్నాడు కదా? మొదటి ఆజ్ఞ రాబాయి, నేను తప్ప. ఆ మాటలోనే చెప్తున్నాడు దేవుడు. నేను తప్ప అంటే కాళ్ళు ఎరగొడితే ఇంకో పని చేసినవాడు, నేను చెప్పిందే చేయాలి. అవునా కదా? నేను తప్ప అంటే ఏంటి? ఇక వేరేదైతే యాక్సెప్ట్ చేసేటోడు కాదు. ఆ తర్వాత ఇంకా తప్పితే నేను రోషంగల్లోని ఇంకా విండుతా అంటాడు. అటువంటి రోషము కలిగినటువంటి దేవుని కూడా మనం బాధ పెట్టేంత గొప్ప రోషము గల వారిగా ఉన్నామంటే ఎంత దరిద్రం అండి. నిజమా కాదా? అంతటి గొప్ప దేవుడిని కూడా, అంత గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడిని కూడా పిలిస్తే పలుకుతాడు, చేయగలడు, మహిమ కలిగినటువంటి అని మనమే అందరికీ చెప్తాము. అట్టి మహిమను ఉపయోగించుకోలేక నువ్వే సాక్ష్యం లేకపోతే నువ్వు ఇంకోటికి ఏం చెప్తావు? సమర్పణ జీవితము కలిగి ఉండటం. ఈరోజు నా టాపిక్ సమర్పణ అర్పణ. మీరు గమనించుకుంటే చక్కటి మాటలు ఉన్నాయి, చక్కటి దీవెనలు ఉన్నాయి, మంచి విషయాలు ఉన్నాయి, మనకు ఎన్నో ఉన్నాయి. మరి ఇంకోటి ఏంటంటే హెబ్రీలు 13:17 చూడండి. హెబ్రీలు 13:17. హెబ్రీలు 13:17. ఏమా ఎవరికి పైన ఏం చెప్పాడు? కాయచున్నవారు. తర్వాత ఇంకేమన్నాడు? నాయకులు. సో మీకోసం ప్రార్థన చేస్తున్నటువంటి వాడికి నువ్వు లోబడకుండా, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నా, నువ్వు నాకు లోబడటం లేదు, ఇప్పుడు నేను చేసిన ప్రార్థన నీకు దేవుని దగ్గరికి వెళ్ళి నీకు ఫలాన్ని తీసుకొస్తుందా? దేవుడికి ఆ వాక్యంలో ఏమని అర్థం వచ్చినట్టు మనకు చెప్తున్నాడు, వారికి లోబడి ఉండమన్నా, వారికి లోబడకుండా ఉండమన్నా. ఇప్పుడు నాతో నువ్వు ప్రార్థనా ఫలాన్ని తీసుకోవాలంటే నాకు లోబడి ఉండాలన్నా, లోబడి ఉండద్దా? లోబడి ఉండటం అంటే చెప్పిన మాట వినాలనా, వినకూడదనా? వింటున్నామా? చెప్పిన మాట వింటున్నామా? దేవుడు చెప్తేనే వినట్లేదు, నువ్వు ఎంతలో పోయి కాపరివి, ఆఫ్టర్ ఆల్ గడివి, అంతేనా? అదే కదా ఉద్దేశం. కానీ మీరు లోబడి ఉంటేనే నా ఫలం వస్తుంది. ఇంట్లో ఉన్న అర్థం అదే. మొదట ప్రభువునకు లోబడి ఉండు, తర్వాత ఒకరినొకడికి లోబడి ఉండు. ఇప్పుడు మూడవదిగా నేనేం చెప్తున్నాను? మీకు కాపు కాస్తున్నటువంటి నాయకులకు లోబడి ఉండు. మిగతాది మీకు అనవసరం. నువ్వు చెప్పిన పని చేసుకుంటూ పోతున్నావా లేదా, అది మాత్రమే అవసరం. దానివల్లనే నువ్వు దీవించబడతావు.
దానివల్ల నేను ఆశీర్వదించబడతావు. లోబడి ఉండుడి అంటే ఏంటి? సబ్మిషన్, సమర్పణ కలిగి ఉంటేనే లోబడగలము. నువ్వు కాపరికి లోబడవు, నాయకుడికి లోబడవు, చెప్పిన దానికి వెగటగా అంతేలేంటావు, ఇంకా వాడినే ఉల్టాగా అవమానించడానికి ప్రయత్నం చేస్తావు. నీకెందుకు? పిట్ట కొంచెం కూతగానం అన్నట్టుగా ఉండేది ఇంత, చెప్పేదంతా. ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది? దేవునికి ఏమన్నా నష్టమా? కాపరికి ఏమన్నా నష్టమా? నాయకుడికి ఏమన్నా నష్టమా? సంఘానికి ఏమన్నా నష్టమా? ఎవరికి నష్టం? ఎస్, ఎవరైతే అలా ఉన్నారో వారికే నష్టం. మనం అనుకుంటున్నాం ఒక్కడికి ముళ్ళు గుచ్చుతున్నామని మనం అనుకుంటున్నాం. లేదు మనకే గుచ్చుకుంటామని. ఎవడు తీసినా గట్టిగా చెప్పు, మంచి మార్కులు వస్తాయి రేపు. ఎవడు తీసినా ఇవాళ నువ్వు ఒకని వైపు వేలెత్తి చూపిస్తే దేవుని వైపు ఒకటంట, 3 మనకంట. ఇవన్నీ ఎన్నో చిన్నప్పుడు ఆడుకుంటుంటుంది. ఇట్టి సమర్పణ జీవితం లేకుండా దేవుణ్ణి అంటూ ఉన్నాం, మనిషిని అంటూ ఉన్నాం, కాపరిని అంటూ ఉన్నాం, భర్తను భార్య అంటుంది, భార్యను భర్త అంటుంది, తల్లిదండ్రులు. ఈ సమర్పణ అనేది కుటుంబంలో లేదు, బయట లేదు, సంఘంలో లేదు, ఏమీ లేదు. ప్రార్థించాలి, ఫలితం రావాలి. ప్రార్థించి తాయెత్తు కట్టించుకోండి. ఎటుకన పోయి తాయెత్తు కట్టించుకోండి. మీకు అలవాటే కదా నల్లతాళ్ళు కట్టుకోవడం, కాళ్ళకు చేయించుకోండి, బాగా జరుగుతాయి. అప్పుడు ఈ సమర్పణ అవసరం లేదు, ఇంకేమీ అవసరం లేదు. వాళ్ళకు కూడా పాపం తక్కువ రేటుకే ఇస్తాడంట, 50 రూపాయలకి కడతారట కదా నల్లతాడు. మంచిగా ఉంటుంది. సమర్పణ అర్థమవుతున్నా? సమర్పణ అనే పదానికి ఎంత లోతైన అర్థం ఉందో, దాని వెనక ఎంత గుడుగుటాని ఉందో, ఎంత దీవెన ఉందో కూడా మీకు అర్థమవుతుందా? మీరు ఏమనుకుంటారంటే ఏదో ఆయన అవసరం కొద్దీ. ఈ బుద్ధి మీరు ఎప్పుడు మార్చుకుంటారో, ఇది సంఘ క్షేమం కొరకు, మీ క్షేమం కొరకు మాత్రమే అనేది మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు ఫలిస్తారు తప్ప ఏదో కాపరి కదా. ఎంతమంది బుర్రల్లో క్రిస్మస్ వస్తుంది ఏదో వాంచుతున్నాడు అనేది ఉంటుంది ఇప్పటికీ కదా. మీరు తెలుసుకోండి, మీకు తెలివి చాలా ఎక్కువ కాబట్టి. క్రిస్మస్ వస్తుందని సువార్త బాధ్యత లేదని మీ కుటుంబ ప్రార్థనలో ఏం చెప్పాను? 2 చోట్ల కూడా సువార్తను నెగ్లెక్ట్ చేస్తున్నారు. సువార్త పరిచర్యకే మొదట మనకు పిలుపున్నది అని చెప్పారు. అది చేసినాక మిగతాది కదా. మనది ఎట్లుంటుందంటే కుండ అయితే లోపల పసురు ఏమంటుంది అని చీము నొక్కం, పైన స్టిక్కర్ వేస్తాం, పైన సెంటు కొడతాం, పైన ఏదేదో చేస్తాం. ముందు ఏం చేయాలి? నొప్పి ఉన్నా కూడా చీము నొక్కాలి, చీము తీసేయాలి. ఎట్లా తీసేయాలి తెలుసా మీకు? రక్తము కారు, రక్తంతో సహా బయటకు వస్తే క్లీన్ అయిపోయినట్టు. పాత రోజులు ఎప్పుడైనా చూసారా? నేను వాడిని చూసిన శ్రీకాంత్. దయచేసి జ్ఞాపకం పెట్టి కొద్దిగా నొప్పే కలుగుతుంది. అది నీకు ఇష్టం ఉండదు, ఎవరికి నొప్పి ఎవరికైనా ఇష్టం ఉండదు. కానీ అలా చేస్తేనే నీకు స్వస్థత, అలా చేస్తేనే నీకు ఆరోగ్యం. ఇది గమనించుకొని నువ్వు సమర్పణ జీవితంలోనికి వచ్చిన రోజున తిరుగులేని క్రైస్తవ జీవితపు ఆశీర్వాదాన్ని నువ్వు తీసుకోగలుగుతావు. అలా అంతకాలం కూడా, అలా లేనంత కాలం కూడా చుమ్మా అంటే ఏమంటారు? తింటూ అంటే కింద పడతాయి చూడండి. రొట్టె ముక్కలు ఏరుకోవటం అంటారు చూసారా? అంతే. ఇప్పుడు మనకు వచ్చిన ఆశీర్వాదాలు రొట్టె ముక్కలు ఏరుకోవటమే. అదే గొప్ప అనుకుంటున్నాం. అరే బాబు, నువ్వు అసలు టేబుల్ మీద కూర్చొని ఆ విందులో పాలు పంపులు పొందుకోవాల్సిన స్థితిలో నేను పిలుచుకున్నాడయ్యా దేవుడు. వాళ్ళు తింటుంటే కింద పడ్డవి ఏరుకోవడానికి కాదు నిన్ను పిలుచుకున్నది. ఆయనతో పాటు కూర్చోబెట్టుకొని ఆ భోజన పంక్తిలో, ఆ టేబుల్లో, ఆ భోజనంలో నీవు పాలు పంపులు పొందుకోవాలని. కింది వాడితోనే తృప్తి. ఏం చేస్తాం? అట్లే ఉంటుంది. అదే కదా, కొంతమందిని రాజు గారు పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారంట, భోజనాలు ఏర్పాటు చేశారు. సో మనకు మామూలే కదా, పోతా ఆడరాడా ఈడరాడా పిలుచుకపోతాం, ఎందుకో మన బంధువులను, స్నేహితులను, ఎందుకంటే తేరగా వస్తుంది కదా అని. అట్లా పోతా ఉంటే ఎవరు దొరకకపోతే కొంతమంది భిక్షగాళ్ళు ఉంటే కొంచెం శుభ్రంగా రారా తీసుకుపోదామని తీసుకుపోయినారంట. ఆడికి పోయిన తర్వాత వాళ్ళంతా విందు భోజనం అంతా పంపకాలు జరుగుతుంటే వీళ్ళకు అలవాటు కదా పాపం అని బొచ్చ పట్టుకొని బాబా అనుకుంటే లైన్ పడిపోతున్నారంట. ఎందుకంటే వాడికి భిక్షం ఎత్తటం అలవాటు, నీ బ్రతుకు భిక్షం ఎత్తటం అలవాటు. అందుకని దేవుడు భిక్షం ఎందుకు ఎత్తుతావురా, నా హృదయంలో చోటిచ్చాను, నీకోసం సిలువలో నా ప్రియకుమారుడు ప్రాణం అర్పించినాడు, వచ్చి నా పక్కన కూర్చొని తినరా, ఇదిగో నేను తినే తిండి నేను వడ్డిస్తాను, నేను తినిపిస్తాను అంటున్నాడు. నువ్వేమంటే బాబా. ఏమిటి నీ జీవితం? ఎన్నిసార్లు చెప్పిన 14 సంవత్సరాలుగా ఇదే బోధన నేను చేస్తూ ఉన్నాను. అందరిలాగా నేను చెప్పట్లా, ఇదే మీరు మారాలి, నిజ క్రైస్తవ్యంలోనికి రావాలని. మీ వంకర పోవటంలా కదా, మెత్తగా చపాతీ పిండి పిలుచుకున్నావు,
చపాతీ పిండికి ఎన్ని రకాల బొమ్మలైనా చేసుకోవచ్చు. ఎందుకమ్మా? మెత్తగా ఉంటుంది కదా. చపాతీలే కొంతమంది రౌండ్ చేస్తారు, కొంతమంది స్క్వేర్ చేస్తారు, కొంతమంది దీర్ఘచతురస్రాకారం చేస్తారు, కొంతమంది ట్రయాంగిల్ చేస్తారు కదా కదా. ఎందుకు? మెత్తగా ఉంటుంది, ఈజీగా అవుతుంది. సరే, ఒక చెక్క ఉంది, ఆ చెక్కను ఆ రూపంలోకి తీసుకురావాలంటే కొంచెం కష్టం, తోపడ పట్టాలి. అంటే అటు చెక్క శ్రమను అనుభవిస్తుంది, ఈ యజమాని ఎవరైతే దాన్ని మార్పు చేయాలనుకున్నాడో వాడు శ్రమను అనుభవిస్తాడు. ఇప్పుడు మీరు శ్రమ, నేను శ్రమ. ఇప్పుడు మీరు మెత్తగా ఉంటే నాకు ఈజీ, మీరు చెక్కలాగా ఉంటే కొంచెం కష్టము, మీరు రాయిలాగా ఉంటే ఇంకా కొంచెం కష్టం. ఎందుకంటే నేను ఊలి తీసుకొని చెక్కాలి, మీకు నొప్పి ఎక్కువవుతుంది, నాకు పని ఎక్కువైతే చెమటలు పడతాయి, మీకు కూడా టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ మార్పు రావాలంటే ఎవరు ఎలా ఉండాలి? మీరు చపాతీ పిండిలాగా ఉండాలి, నాకు ఈజీ. నాకే కాదు, దేవునికైనా. మీరేంటి? నాకు తెలుసులే కదా, నేను మీ కళ్ళు చూసి చదివినట్టు మీరు నా కళ్ళు చూసి చదువుతూ ఉంటారు, లోపల ఏముంది ఆలోచన అని కదా. అందుకే మిమ్మల్ని అందరినీ జ్ఞానవంతులు అంటాను నేను. నిజంగానే తెలివైన వాళ్ళు, కాకపోతే కొంపల మంచి తెలియలేదు. ఈ రాయి తర్వాత ఇనుమైనారు అనుకోండి కదా. ఇది నేను వాక్యంలో ఉన్నవే చెప్తున్నానండి. మీరు ఇనుము తోపులు మీరంతా. కాబట్టి మీరేంటి? ముందు మంటలో పెట్టి ఎర్రగా కాల్చిన తర్వాత చిన్న సుత్తి తెచ్చి టుక్కు కొట్టరు, ఇంతలో సమ్మెట అంటారు, దాన్ని సుత్తి అన్నారు. సమ్మెట దెబ్బలు, మీకు సమ్మెట దెబ్బలు పడుతున్నా జ్ఞానం కలగట్లా. ఏమంటే మీకున్న జ్ఞానమే గొప్ప. ఓయమ్మా, నాకు వాక్యం చెప్పేటోళ్ళు నేను చూసిన ఇంట్లోకి పోతే. అంటే నేనేదో గొప్పని కాదండి, వాడు సరిగా ఉండడు, వాడు దేవుల్లో లేడని నాకు తెలుసు. కనీసం అట్లా ఉంటే మేము డిస్కస్ చేస్తాం. అంటే ఏమన్నా ఇది ఇట్లా కదా, నేను మిమ్మల్ని కూడా అడుగుతా కదా, ఆదివారం వాక్యం విన్న తర్వాత మళ్ళీ మీరు చదవండి, వినండి, ఏదన్నా ఉంటే నాకు చెప్పండి, మనం మాట్లాడుకొని డిస్కస్ చేద్దామని ఎన్నోసార్లు చెప్పిన. నేనేం గొప్పగా అనుకోవట్లేదు, ఆయన చెప్పేది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు, డిస్కస్ చేద్దామన్న. ఇది నా అలవాటు మొదటి నుంచి కూడా. వెంటనే ఎంతమంది చూసినారు ఏంటి అనే దానికంటే కూడా ఎవరికన్నా ఏదైనా ఉంటే చెప్పండి, నేను సరి చేసుకున్నా. పాస్టర్స్కి ఎవరికన్నా ఫార్వర్డ్ చేసినా కూడా, అన్న ఏదన్నా కొంచెం లోపాలు ఉంటే అంటారు. అంటే లేదన్నా, నిజంగానే మీరు చూసి తప్పులు ఉంటే చెప్పండి, సరి చేసుకుంటానన్న, ఇంకో నెక్స్ట్ సారి అట్లా జరగకుండా చూసుకుంటానంట. కానీ మీ దగ్గర నుంచి అది ఉండదు. మరి నిజంగా కడుపులో ఉందో లేకపోతే అది బయటికి తీసుకురాలేకపోతున్నారా, కానీ మార్పు లేని పరిస్థితి లేకపోతే మీరు భిక్షమెత్తటమే ఉంటుంది, కానీ సమర్పణ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నిండుగా మీకు దొరకవు. ఇవన్నీ మీకు తెలిసినవే. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సమర్పణ జీవితం. ప్రభువుకు లోబడి ఉండుడి, ఒకరికొకడు లోబడి ఉండుడి, నాయకులకు, అధికారులకు, కాపురులకు లోబడి ఉండుడి. ఈ లోబడి అనేది బానిస బతుకు అనుకుంటున్నారేమో, కానీ అది మీకు దీవెన. ఎంతగా ప్రభువుకు లోబడి ఉంటామో అంతగా మనము దీవించబడతాము. ఎంతగా తిట్లు తింటామో అంత ప్రేమ ఉంటుంది. అంతేనా కాదా? ప్రేమించే వారిని గద్దిస్తామని వాక్యం చెప్తుంది కదా. పగవాడు లెక్కలేని, అబ్బా ఏం చేసినావు అబ్బో అన్నాడంటే నిన్ను బుట్టలో వేసినట్టే, నిన్ను ఎక్కడో ముంచినట్టే. ఏం చేసినావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్నాడు అనుకో, నిజంగా నువ్వు తప్పిపోవటం ఇష్టం లేక నీ ప్రేమను బట్టి నువ్వు ఏం మాత్రం నష్టపోకూడదు, నువ్వు దీవించబడాలన్న పద్ధతి మనసులో ఉంది కాబట్టి ఖచ్చితంగా గద్దింపు ధోరణి అడుగుతుంది. దయచేసి సమర్పణ జీవితం అంటే ఇది. ఇట్టి జీవితాన్ని ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనం గమనిద్దాం, తర్వాత అర్పణలోకి వెళ్ళిపోదాం. ఇది నేను ఎందుకు తక్కువ సమయం తీసుకోవాలనుకున్నానంటే, ఎప్పుడు చెప్పేదే మీకు, ఎప్పుడు చెప్పేది అర్పణ అంటే ఆఫరింగ్స్ అంటే మనం గమనిస్తున్నాం. మనం ఎక్కడికో మన మీటింగ్కి వెళ్ళాం, మంచి వాక్యం చెప్పాడన్న, కానీ దాంట్లో చివరిలో ఒక మాట చాలా బాగా అనిపించింది నాకు. మీరు చాలా పెద్దవాళ్ళు, ఇగో ఇదొక ప్రాబ్లం లేకుండా మీరు కాపురులకు ఎంతో ఇవ్వాలి, మీరు ఇంకా ఇవ్వాలి, మీరు ఇంకా ఇవ్వాలి, మీరు ఇంకా ఇవ్వాలి. లాస్ట్ 5 minutes కాపర్లకు ఇవ్వడం గురించే చెప్పాడు ఆయన. పాపం కాపర్లకు అనేది కాదు, సంఘమునకు. ఈ సంఘమునకు లోటు రాకుండానట్లుగా, సంఘములో అన్ని సమృద్ధిగా ఉండునట్లుగా మీ దశమ భాగములను, మీ కృతజ్ఞతార్పణలను తీసుకుని రండి, నా మందిరములో అన్ని కూడా పొంగి పొరలాలి అంటాడు దేవుడు. కాపుర్ల జోబులు పొంగి పొరలాలని ఎక్కడా లేదు. మీరు గమనించినట్లయితే, మీరు మొదటి దినవృత్తాంతంలో 29:14 త్వరగా ఇవి ఎక్కువ రెఫరెన్స్లు చూపించేసి ముగించేస్తాను. ఎందుకంటే ఈ టాపిక్ మీ అందరికీ తెలుసు. అర్పణలు అనగానే అయ్యగారు ఇంకేదో అంటారు అనేది మీరు అనుకుంటారు కాబట్టి, మీ బుద్ధులు తెలుసు కాబట్టి ఓన్లీ రెఫరెన్స్లు. మొదటి దినవృత్తాంతంలో 29:14, మొదటి దినవృత్తాంతంలో 29:14 ఈ ప్రకారము మనపూర్వకముగా, దయచేసి సనుగుతూ గొనుగుతూ ఇబ్బందికరంగా కాదు, మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మనకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారుడు, సమస్తమును నీ వల్లనే కలిగాను కదా, నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. నువ్వు అనుకున్నావు నా సొంత సొమ్ము ఇస్తున్నాను అనేది, దేవుడి చిన్నారులో నుంచి ఇస్తున్నావు రాబాయ్.
దేవుడు ఇస్తున్న దాంట్లో నుంచి ఇస్తున్నారు భయ్, నీ సొంతాన్ని ఏం లేదు. 10 ఇచ్చి 90 పరిశుద్ధపరుచుకొని దాన్ని చక్కగా వాడుకొని దీవించబడాలన్నది తత్వం. అలా ఇవ్వకపోవటం వల్ల నువ్వు సమయం మిగిలించుకుంటున్నాను అనుకుంటున్నావు, దరిద్రం నుంచి ఇంకా దరిద్రంలోకి పడిపోతున్నావు. ఇంకా ఉన్నాయి మస్తుగా వర్షస్. మార్కు సువార్త 12:41, 2 కొరింథీ 8, ఇవన్నీ కూడా మీ కానుకల గురించి మీరు తర్వాత చూసుకోండి. సామెతలు 3:9, నేను రెఫరెన్స్లు మీకు అన్నీ ఇస్తాను, మళ్ళీ చూసుకోండి. సామెతలు 3:9 చాలా ఉన్నాయి, ఒక 10 దాకా ఉన్నాయి. ఒక జనరల్గా అవి చూపించి నేను ముగించేస్తాను. సామెతలు 3:9, ఎందుకంటే మీకు తెలిసిన టాపిక్ కాబట్టి నేను సమర్పణ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, అర్పణల మీద తక్కువ సమయం తీసుకోవాలని అనుకున్నాను. అందుకని సామెతలు 3:9, నీ రాబడి అంతటి ఎందు అమ్మా ప్రథమ ఫలం అంటే తీసుకోవడం ఆలస్యం, అంటే తీసి పెట్టాలి దేవుని. నువ్వు నెలైనా ఉండదు, కాబట్టి హెచ్చరించినా ఉండదు. ఎందుకు ఉండదంటే ఉండదు. ఇవ్వటం నీ చేత కాదు, ఇవ్వటానికి నీకు చేత కాక నువ్వు ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నావు. ప్రథమ ఫలం వచ్చి రాగానే ఇంకా ఇది అయ్యే పని కాదు కదా. మొదట ఇవ్వటమే కష్టం. మనకు 1000 రూపాయలు వస్తే 500 ఇవ్వటమే లెక్క చూపిస్తాం దేవునికి. కటింగ్ పోయింది, పిఎఫ్ కటింగ్ పోయింది, పక్కింటోడు అప్పు పోయింది, మన గోధుమలు తెచ్చిన అయిపోయింది, 100 మిగిలింది, నీకు 10 ఇస్తుండా అంట. నెట్లో ఇవ్వాలన్నా గ్రాస్లో ఇవ్వాలన్నా అన్నది కూడా పెద్ద సంశయం. ఇట్లాంటివన్నీ క్రైస్తవ జీవితంలో పెద్ద పోరాట పని పోయి ఎంతో కొంత ఎలాగో ఒకలా దేవుడికి మహిమకరంగా చేయాలి. చాలామంది ఏంటంటే మనం చూస్తూ ఉంటాము ఎన్నోసార్లు. మీరు నా రోజుల్లో కొత్తగా పరిచయం అయినప్పుడు ఆ ఫంక్షన్ ఇవ్వండి, నేను ఒకటే చెప్పేవాడిని, నువ్వు ఫంక్షన్కి ఎంత ఖర్చు పెడుతున్నావు దాంట్లో నుంచి 3% తీసేసి. మీకైనా చెప్పింది వేరే వాళ్ళకి నాకు తెలియదు, కానీ మనం ఏంటంటే ఫంక్షన్కి ఎక్కువ నేను పెళ్ళిళ్ళ గురించి చెప్తాను. ఒక పెళ్ళిళ్ళ గురించి మా బ్రతుకులు ఎలా ఉంటాయంటే మరో గందరగోళంగా ఉంటాయి. మొదట్లో నా వరకు అయితే లైసెన్స్ ఉందని చాలా పిలిస్తే ఇట్ అనుకుంటూ పోయేటోని. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అయ్యగారు 10,000 లేకుండా చేయరని మధ్యవర్తి తీసుకుంటాడు, నాకేమో 500 చేతులు పెడతాడు. ఇది కాపర్లకి. వాళ్ళు కూడా మేము డైరెక్ట్గా అడిగినా కూడా మేము బీదోళ్ళం సార్ అంటాడు. ఎంత పెట్టింటాడు తెలుసా పెళ్ళికి? 30 రకాల వంటలు పెట్టింటాడు ఆయన. 30 రకాల వంటలు పెట్టింటాడు. కాపరికి ఇయటానికి మాత్రం ఇంతనా సార్? ఎక్కడ తీసుకోవట్లేదు సార్, మీరు ఒక్కరు ఇట్లా అంటున్నారు సార్ అంటే. జీవితంలో ఒకేసారి చేసుకుంటాడు పెళ్ళి. ఆ పెళ్ళి పెటాకులు కాకూడదని మేము ఉపవాసం ఉండి మరిగిపోతాం ప్రార్థన చేసుకొని, మంచిగా చేద్దాం వీళ్ళకి అని. వాడు ఏమంటాడు తెలుసా? ఇంతనా సార్, ఇంత లేదనుకుంటా సార్. దేవుడి యొక్క నామంలో ఎవరికైనా ఇవ్వటానికి అంత పీసిగా ఉంటాడు. వాడు తినడానికి ఏం పెడతాడు? 30 రకాల వంటలు పెట్టి ఉంటాడు. బిర్యానీ తిన్నారు, అవి ఎందుకంటే అది పోతా వెరీ గుడ్, నువ్వు మంచి స్వీట్ పెట్టినావు, నువ్వు మంచి కారం పెట్టినావు అంటే ఖుషి అయిపోతుంది. నువ్వు మంచిగా దేవునికి పెట్టినావు అని ఎవరు అడగడు కదా. ఎందుకంటే మేము చెప్పాం కదా, పోయి మమ్మల్ని ఏమి ఇవ్వకుండా పంపిస్తున్నాడు రా నాయన అని చెప్పాం కదా కాపర్లో. కొన్ని కుటుంబాలు పిలవవు. ఎందుకు పిలవ అంటే పిలిస్తే 10 రూపాయలు ఇవ్వాలనేమో, వాళ్ళే చేసుకుంటారు యానివర్సరీ, వాళ్ళే బర్త్డేలు చేసుకుంటారు. కారణం ఏంటంటే 10 మిగులుతుంది మాకు. ఎట్లా నువ్వు ఆశీర్వదించబడతావు మాట చెప్పు. ఇటువంటివి అనేకం ఉన్నాయి. ఇచ్చి శోధించమనేటువంటి మాటలు అనేకం ఉన్నాయి. మీకాల్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి, మీకు తర్వాత చెప్తాను. మళ్ళీ అట్లాగే లేవియ కాండము 27, 31, 30. లేవియ కాండము 31, 30, 27వ అధ్యాయంలో 27వ అధ్యాయంలో లేవియ కాండము 27, 30, 31. అమ్మా అబ్బో, నేను కోటీశ్వరుణ్ణి అయిపోయా. మీరు ఇస్తే నేను కారు కొంచి. మేము ఏం కారు అన్నా? ఏం కారు? BMW ఆర్ఆరా? ఏం కొనమంటారు? మీరు ఇస్తున్నారు కదా. ఒకటేసారి హెలికాప్టర్ కొందునా, కొంచెం సేవకు బాగా మంచిగా ఉంటుంది. జీతాన్ని నొక్కి నాకు పిఎఫ్ కటింగ్, పక్కింటోడికి ఇచ్చిన అప్పు లెక్కలు కట్టి తీసేటోళ్ళు మీరు. ఎంత ఘోరమైన పరిస్థితి. నువ్వు సక్రమంగా ఉండి ఇస్తేనే దేవుని దగ్గర నడవడం కష్టం. నువ్వు సక్రమంగా లేవు ఒక పెద్ద ఎత్తు అయితే. దాంట్లో ఇంకొక నీచమైన పని ఏంటంటే ఇవ్వటం అనే దాంట్లో ఎంత వెనకడుగు వేస్తున్నావో లెక్క చెప్పొచ్చు. మేము ఎంతమందికి ఎంత వస్తుందో. నాకు కొద్ది జ్ఞానం ఇచ్చాడు దేవుడు, పెద్ద జ్ఞానవంతుని కాదు, కానీ పలాని పోస్ట్ అనగానే చెప్పేస్తాం. ఇంత ఉంటుంది, ఈ డిఏ ఉంటుంది, ఇది ఫిట్నెస్ ఉంటుంది, ఇది వస్తుంది, ఈ అరియర్స్ ఉంటాయి. చాలామందికి నేను కొత్తలో ఈ అరియర్స్ అవన్నీ కూడా లెక్కలు కట్టి రాసిచ్చేటోని. పిఎఫ్లో జీతాలు పెరిగినప్పుడు, డిఏ పెరిగినప్పుడు నా దగ్గరకు వచ్చి లెక్కలు వేయించుకునేవాడు. ఎగ్జాక్ట్గా 5 పైసలతో ఇంత వస్తుంది సార్, పెరిగినది ఇంత, మీకు ఇంత అకౌంట్లో ఉంటుంది, ఇంత జీపీఎఫ్లో పడుతుంది అని చెప్పేవాడు. మీరు నాకు నేర్పిస్తారు ఏమని?
నా జీతం ఇంతే అని. మళ్ళీ కుటుంబంలో యజమానికి వస్తుందా, పిల్లలకు వస్తే పెట్టాలా? ఇటువంటివి మాత్రం మీ డౌట్స్ నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీకు నిండు వందనాలు. ఎందుకో భర్త ఇంటికి అధిపతి, భర్త ఇస్తే చాలు కదా. భార్య ఇంట్లో ఊడ్చేది కాబట్టి ఆమె ఏం అనలేమండి. మనం ఏం అనడానికి అర్హత లేని వాళ్ళు. లేదంటే ఈడంతా ఆడంతా. ఎందుకంటే ఏడ ఆశీర్వాదం ఉందో మనకు తెలియదు. ఇప్పుడు పొద్దున్న చెప్పాను కదా, మేము ప్రేయర్ రిక్వెస్ట్లు. ఎందుకంటే దేవుడు పాపుల మనవి ఎవడు పాప తెలియడు, పరిశుద్ధుడు దేవుడు. అందరికీ చెప్పుకుంటూ పోతే మనమే అలసైతాం. మనం ప్రేయర్ రిక్వెస్ట్లు అనుకోరు వాళ్ళు, మన బలహీనతలు అనుకుంటారు వాళ్ళు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరికి ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్నామో జ్ఞాపకం పెట్టుకోండి. 100 ఇవ్వంగానే ఆయనతో మనం ప్రార్థన చేసుకోవచ్చు అన్న తలంపు మంచిది కాదు. త్వరపడి హస్త నిక్షేపణ చేయకము, పరుల పాపములో పాలివాడవై ఉండకము. నీది కావడమే కష్టం, నీది గడుక్కోవడమే కష్టం. పరులది కూడా నేను పూసుకుంటానంటే ఎట్లా? నేను గడుపుకునేది కాదు, కాపరే గడుగుతాడండి. నాకేం పని? నాకు కూడా విసుగొస్తుంది కదా ఒక రోజుకి. ఆడికి పోయి తెచ్చుకున్నా, ఇడికి పోయి తెచ్చుకున్నా అంటే ఇంకా పోయిరా పోయి నాయనా నాకు మొత్తం పీడపోద్ది అంట. దయచేసి జ్ఞాపకం పెట్టుకోరండి. మలాకి 3వ అధ్యాయంలో ఈ అర్పణలు అనేవి చాలామందికి తెలుసండి. కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు, మాకేమీ తెలియదు దాని గురించి. మేము చెప్పటం అయితే చెప్తాము, అది మిగతాది మీ ఇష్టం. నేను చెప్పాను కదా, మనది ఎటువందండి అంటే వాడు ఎవడన్నా కానీ పాపం దానికి ఏందో మరి అది ఏదన్నా వాళ్ళకి అట్లా అలవాటు వాళ్ళ రక్తంలో ఉందో. ప్రభు నమ్ముకోగానే కాపురియో లేకపోతే ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొట్టమొదటి అడిగేది ఏంటంటే బైబిల్ గిఫ్ట్ ఉందా అంటారు. కొనగలిగి ఉండేకూడదు. పాపం ఏం చేయాలి, వాళ్ళకి అట్లా అలవాటేమో పాపం. ఏదన్నా వస్తే దేవుని నుంచి వచ్చిందని అనుకుందామని. అది తప్ప ఉప్ప నాకు తెలియదు. కానీ ఇచ్చుట నీ వలనైతే నీవు ఇచ్చువానికి సమస్తము సాధ్యమైన చాలు. నేను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన ఉంది కదా వాక్యంలో. ఇచ్చుట నీ వలనైతే ఇచ్చేవానికి సమస్తము. అందుకే కాపరిగా మేము కూడా ఇవ్వటం నేర్చుకుంటాం. ఎవరికి ఇవ్వాలి కొంచెం జాగ్రత్త. కొత్తలో ఇష్టారాజ్యంగా ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎవరు మంచి కాపరి, ఎవరికి నిజంగా అవసరం ఉందో అన్నీ చూసుకుంటూ వస్తాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి మలాకీలో మనకు తెలుసు 3వ అధ్యాయంలో ఎందుకంటమ్మా కాపరి జోబులు నిండినట్టుగా, కాపరి కుటుంబానికి పోషణ, కాపరి బంధువులు కార్లు కొనడానికి. అంతేనా? ఏమిటట? మందిరమునకు ఆహారం ఉండునట్లు, సమృద్ధి ఉండునట్లు, లోటు లేకుండా ఉండునట్లు తీసుకురండి. అంతేనమ్మా ఉంది? తీసుకొని రండి. ముందు చెయ్యి, చేసినాక అడగకుండా నువ్వు చేయకుండా అడగకుంటున్నాడు దేవుడు డైరెక్ట్గా. నువ్వేమంటున్నావు? ఇవన్నీ చేయకుండా నాకు అది, నాకు ఇది, నాకు ఉద్యోగం కావాలి, నాకు చదువులు కావాలి, నాకు కిరీటం కావాలి, నాకు పెళ్లి కావాలి. ప్రతిదీ లెక్క ఉంటుంది, అనా పైసలతో సహా. నీ జీతం లెక్కించబడుతుంది. కాపరికి తెలియకపోవచ్చు నీ జీతం ఎంతో. దేవునికి తెలియదా? నీ దశమ భాగం ఎంత లెక్క కట్టాలో దేవునికి తెలియకుండా ఉండే పరిస్థితి ఏమన్నా ఉందా? తప్పకుండా దేవుడికి అన్నీ తెలుసు. ఈ రాబడి అంతటిలో, నీకు ఆస్తిలో, ఇక నేను అర్పణ గురించి ఎక్కువ చెప్పక్కర్లా, మీ అందరికీ తెలుసు. తెలిసినా కూడా అలా చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేయలేం. 10వ భాగం మీరు పైన చదివినారా? 7వ వచనం నుంచి, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టలను గై కొనక వాటిని త్రోసివేద్దరు. ఇదేంది? ఇజ్రాయేలీలు ఖచ్చితంగా పాటించేవాళ్ళు కదా, వాళ్ళనే మీరు నా కట్టడలు త్రోసివేసినారు రాబోయే అంటే, ఇక మన గురించి ఏమంటాడండి దేవుడు? ఖచ్చితంగా వాళ్ళకంటే బాగా ఫాలో అవుతున్నారంటాడే. అట్లా ఉంటామా మనం? ఉండగలమా? వాళ్ళ ప్రజలు, దేవుని బిడ్డలు, దేవునితో కలిసి తిన్నారు, తిరిగినారు, వాళ్ళకి ప్రవక్తలు ఉన్నారు, ఎంత ఉన్నారు. వాళ్ళనే దేవుడు లెక్క కట్టకుండా మీరంతా కూడా తోసేసినారు ఎండి అంటాడు. అటువంటిది నువ్వు ఇంకెంత ఉండాలి? వాళ్ళకంటే పైపెచ్చు 10 పైసలన్నా ఉంటేనే నీది లెక్కలోకి వస్తుంది. అంతేనా కాదు? నీకంటే ముందు పరిగెడుతున్నాడు ఒకడు, నువ్వేమో నేనే ఫస్ట్ అని గెంతుతున్నావు. అరే బాబు, వానికంటే ఒక అడుగు నువ్వు ముందుకు రా, అప్పుడు కదా నీవు ఫస్ట్ వచ్చినా నేను గెంతు. నువ్వేమంటావు? వెనకనే ఉండవు. ఇజ్రాయేలీలనే ఆ విధంగా లెక్కించినటువంటి దేవుడు నిన్ను నన్ను లెక్కించాలంటే వాళ్ళకంటే పైన ఉండాలా, మనం వాళ్ళకంటే కింద ఉండాలా? ఫస్ట్ ప్రైజ్ రావాలంటే ముందు పరిగెత్తడానికంటే వెనుకుంటామా, ముందు పరిగెత్తడానికంటే ముందు పోతామా? సింపుల్ లాజిక్ కదా.
సింపుల్ లాజిక్. పొద్దున కూడా నేను చెప్పింది అదే, ద్వారబంధం యొద్ద కాచుకొని అంటే కాచుకోవడం అంటే ఏంది? వెయిట్ చేయాలి. ఉపదేశం చెప్పేవాడి కోసం ఎదురు చూడాలి. మీరు పెద్ద పెద్ద పల్ప్ మీటింగ్లలో వాక్యం చెప్పేటోళ్ళు ఎప్పుడు వస్తారండి? మొత్తం అయినాక వస్తాడు. కరెక్ట్గా వాక్యానికి 2 నిమిషాల ముందు వచ్చి బైబిల్ పట్టుకొని ఆయన మోకరిస్తాడు స్టేజ్ మీద. అప్పటి వరకు ఆయన ఏం చేసి వచ్చింటాడో మనకు తెలియదు. మన ఎదురుగా కూడా కొంచెం చేయాలి కాబట్టి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చినాడని మనం చూపించాలి కాబట్టి ప్రార్థన చేస్తాం. అప్పుడు వాక్యం ముందుగానే వచ్చి కూర్చున్న వాళ్ళని ఎప్పుడైనా చూసినారా? నేను ఒక్కరిని అట్లా చేస్తాను. ఎవరు పిలిచినా ముందుకు పోయి కూర్చుంటా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. కారణం ఏంటంటే ఇదే, ఈ వాక్యమే. కాచుకొనేండు అంటే వాక్యం చెప్పేవాడి కంటే ముందు నువ్వు ఉండాలి. అంటే కాపరి కంటే ముందు సంఘానికి నువ్వు పోతేనే ఆదివారం చర్చికి పోయినట్టు లెక్క. ఉపదేశించు వాడికి ఉపదేశమునకు నీవు ఆతురంగా కాచుకొని ఉండు. కాచుకొని అంటే వెయిటింగ్లో ఉండటం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఏమని ఉందమ్మా? మేము దేని విషయంలో తిరుగుదండి సైన్యములకు అధిపతి చెరుచుగా మేము దేని విషయం అందో తిరుగుదమని చేయరు. మానవుడు దేవుని యొక్క దొంగిలన అయితే మీరు అమ్మా అమ్మా గట్టిగా అయితే మీరు అమ్మా మళ్ళీ ఒకసారి గట్టిగా ఒకసారి అందరూ చెప్తామా ఒక్కసారి? అయితే మీరు. సో ఇప్పుడు మనం తోపులమా దేవుడి తప్ప? దేవుడి గొప్ప, మనం గొప్ప. దేవుడేమో మనకి ఇస్తానంటున్నాడు, మనమేమో దేవుని దగ్గరనే దొంగతనం చేయగలిగే సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళం. ఇప్పుడు ఎవరు గొప్ప? దేవుడు గొప్పనా మనం గొప్పనా? ఎస్, మనమే గొప్ప. ఫీల్ అవుదాం కొంతకాలం అన్నా. సో అట్లన్నా ఫీల్ కావాలి కదా. దొంగలము అన్న విషయంలోనన్నా మనం ఫీల్ కావాలి కదా గొప్పలమని. మామూలు దొంగలం కాదు, ఎట్లా? దేవుని దగ్గరే దొంగతనం చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు. వీఆర్ తోపుల్స్. తోపులా ఏమంటారు? కింగురా వీడు అంటారు కదా. మీరు 10వ భాగములను ఇయ్యటంలో కూడా మళ్ళీ కొసరి ఇంతనా, కరెక్ట్గా గ్రాసా, నెట్టా, పిఎఫ్ కటింగ్ తీసేయాలనా లేదా, ఎల్ఐసి పాలసీ కట్టినది తీసేయాలనా లేదా? నా దగ్గరికి బార్లో పనిచేసే పిల్లోడు వచ్చేవాడు. మానలేడు, ఎందుకంటే అలవాటైన ఉద్యోగం ఒకటి, ఎక్కువ జీతం వస్తుంది, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇస్తారా? నేను చదివింది 10th క్లాస్ కూడా 10th ఫెయిల్ అయ్యాము కాబట్టి పెద్ద ఉద్యోగస్తులు ఏం లేదు. సో అందరూ మిగిలిచ్చిన బాటిల్స్ అవి కలుపుకొని పెద్ద బాటిల్ తయారు చేసి బాటిల్ కింద అమ్ముకుంటారు. ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటుంది. మిగిలిచ్చిన తాగుబోతులు ఫుల్గా తాగారు కొన్నిసార్లు మీరు. సో ఇవన్నీ కలుపుకొని మళ్ళీ అమ్ముకుంటారు వాళ్ళు. ఆయన వచ్చి చెప్పేవాడు, ఈ నెల నాకు 3,000 వచ్చింది సార్. నేను ఒకటే చెప్పేవాడిని, నీ పెళ్ళాం పిల్లలకి దీంట్లో నుంచి 5 పైసలు ఖర్చు పెట్టుకో. నువ్వు బయటికి వెళ్ళు, నీ ఫ్రెండ్స్ ఖర్చు పెట్టుకో. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకో. నువ్వు పో బయటలో ఖర్చు పెట్టు. నువ్వు కానుకేస్తావా? నీ ఇష్టం. కానుక మాత్రం కూడా నేను అడగను. నువ్వు చేయవలసింది ఏంటంటే నీ బంధువులకు, స్నేహితులకు పక్కన ఎక్కడో నువ్వు దాన్ని తేరగా ఖర్చు పెట్టు. నీ కుటుంబం, నీ పిల్లలకు మాత్రం అసలు పెట్టకు. ఈ పాపిష్టి సొమ్ము వలన వారు తిన్నా వారికి ఉండేటువంటి ఆరోగ్యమో లేకపోతే ఇరుకో ఇబ్బంది ఎక్కువ వస్తుంది. వద్దు అని లంచగొండలకు అందరికీ అదే చెప్తుంటాను నేను. వద్దురే నాయన, నీవు కాదు నాశనం అయ్యేది, నీ కుటుంబం నాశనం అవుతూ ఉంటుంది అని చెప్పేసి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని దగ్గర దొంగలెదురు. అంత తప్పు చేయాలన్నా? మీ భూపాలంలో ఇప్పటికీ కొంతమంది ఉన్నారు బియ్యం తెచ్చి ఇచ్చేటోళ్ళు. మీకు తెలుసో లేదో, అవి తింటాం మేము. నేను చేసుకొని తింటా ప్రత్యేకంగా. అవి రేషన్ బియ్యం అనుకోను నేను. కూరలు తెచ్చిచ్చేవాడు, పంటను తెచ్చిచ్చేవాడు. మేము ఊర్లలో మేమన్నీ ఫాలో అయినాం. మా చర్చలకు తీసుకెళ్లేవాళ్ళం. ప్రథమ ఫలం కోడి గుడ్డు పెట్టా, మొదటి గుడ్డు కూడా తీసుకెళ్ళి అది వేలం వేసి ఆ డబ్బును హుండీలో వేసి వచ్చేటువంటి పరిస్థితి. ఇవి చేయక దొంగిలించేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఈ అర్పణలు అనే మాటకు ఇంతకంటే గొప్ప దెబ్బ ఏం లేదనుకుంటా. ఇక బీద విధవరాలు 2 కాసులు వేసి ఇవన్నీ వేస్తే మీరు పాముల్లాగా తల్లలాడిస్తూ ఉంటారు. అంతవరకే నిజం. నేను ఒప్పుకున్నా కదా, యువర్ పీపుల్ ఆర్ గ్రేట్ పీపుల్. మీరు కాపర్ని ఎటు దెబ్బ కొట్టాలా, ఎట్లా నిందలేయాలా, లేకపోతే ఎట్లా దిగదార్చాలా, ఇంక ఏం చేయాలా, ఇటువంటి వాటిలో ఎక్స్పర్ట్స్ మీరు. ఇవి చిన్నవి, ఇవి ఫాలో కాక నష్టపోతున్నారయ్యా, ఇవి కొంచెం జాగ్రత్త చేసుకోండి, మంచి దీవెన వస్తుందంటే దాంట్లో మాత్రం ఏం లేదు. చేపకు ఈత నేర్పటమే సులువు. మీకు వాక్యం నేర్పటం కంటే చేపకు ఈత నేర్పటం చాలా సులువు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఇవన్నీ ఉన్నాయి. మరి సంఖ్యాకాండంలో కూడా మీరు నోట్ చేసుకోండి. సంఖ్యాకాండం 18 3వ వచనము, 7వ వచనంలో బి పార్ట్, 24వ వచనము, 26వ వచనం. మీకా గ్రంథము 6వ వచనము, 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22 మరియు 28వ వచనం.
ఇవన్నీ కూడా మీకు నేను చెప్పినవే, మీకు తెలుసు ఎట్లా కృతజ్ఞత అర్పణలు అని. దీంట్లో కూడా మళ్ళీ మాకు చాలా ఉన్నాయి. అంటే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో చూస్తే ఒక మాట నేను అదేనా అనుకుంటున్నాను, గుర్తులేదు, అది ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 14లో ద్వితీయోపదేశకాండము 14లో 22 ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా చూసుకోవాలను. తర్వాత 28 చూడైనా నిన్ను ఆశీర్వదించినట్లు. అంటే ప్రతి సంవత్సరం, అంటే ప్రతిసారి తీయాలి, మళ్ళీ సంవత్సరానికి ఒకసారో లేకపోతే పండగల పూట సపరేట్గా తీసేవారు. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ ఇది ఇచ్చేస్తే సరిపోద్ది అనేది లేదు అక్కడ. మళ్ళీ సపరేట్గా నువ్వు ప్రతి సంవత్సరం తీస్తున్నావు, మళ్ళీ 3వ సంవత్సరం అంటే మళ్ళీ దాని మీద తీయటమే. ఎప్పుడైతే దేవునికి ఇవ్వటంలో వెనుతీయవో, లెక్క చూసుకోవో, రౌండ్ ఫిగర్ విషయాల్లో కూడా నేను చెప్తుంటాను. చిన్న విషయాలు 5 రూపాయలు అటే 5 రూపాయలు ఇటు తీసుకుంటే కూడా షాప్. కరెక్ట్గా 435 అయింది అనుకుందాం, 450 440 వేస్తే సరిపోదు, లేదా 35 ఇచ్చినా పర్వాలేదు. ఇట్లాగా ప్రతిదీ కూడా కర్రాకండిగా నిలబడిన రోజున మీరు ఆశీర్వదించబడతారు. ఇట్టి ఆశీర్వాదం మీకు కలుగును గాక. కాబట్టి మీరు అర్పణలు అంటే నంబర్స్లో ఉంది, సంఖ్యాకాండంలో 18వ అధ్యాయంలో 8 నుంచి చూస్తే అసలు ఏమేమి ఉన్నాయో మీకు కొన్ని తెలుసా? మొట్టమొదటి ఏమున్నాయో తెలుసా? ప్రతిష్ఠిత అర్పణలు, కాపరికి ఇవ్వాల్సినవి ప్రతిష్ఠిత అర్పణలు. రెండోది ఏంటో తెలుసా? మీరు నంబర్స్ అంటే సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో మీరు చదివితే 8వ వచనం నుంచి ఇవన్నీ ఉంటాయి. ప్రతిష్ఠిత అర్పణలు నేను టూకీగా చెప్తాను, అమ్మ టైం అయిపోతుంది. నైవేద్యములు చేసుకున్న దాంట్లో కూడా పెట్టటం. ఎవరికి? కాపరికి. ఇది స్పష్టంగా కాపరికి అని ఉంటుంది, చదువుకోమ్మ అక్కడ. ఇంకా ఏంటి తెలుసా? పాప పరిహారార్థ బలులు. మరి బలులు చేసిన తర్వాత ఈ బలుల్లో కూడా మంచివి తెచ్చిచ్చారు అనుకోండి, దాంట్లో ఏం చేయాలి? మెత్తని కూర. ఇవన్నీ కూడా రాసి పెట్టి ఉంటాయి, చదువుకోండి అమ్మ. కాపర్లం వీఆర్ గ్రేట్. మెత్తని ముక్కలన్నీ మావే. మీరు పెడితే మీరు ఎముకలు పెట్టి మెత్తని ముక్కలు మీరు పెట్టుకుంటారు. లేదంటే పిలవరు, ఎందుకు వచ్చింది తిప్పలేనా, ఒకరోజే తింటే ఒక పుట్టే తింటాడు, ఇంటికి వస్తే ఎక్కువ తినిపోవాలి. ఇవన్నీ మీరు దాంట్లో ఉన్నాయమ్మా, నేను జోక్గా చెప్పట్లేదు, మీరు చదవండి. ఒకవేళ చెడిపోయినట్టు ఇచ్చారనుకోండి, దాన్ని కూడా చెప్పాడు అక్కడే. ఏమని? మళ్ళీ మీరే వచ్చి దానికి వెల చెల్లించి. ఎంత చేయాలా వెల? ఎంత చెల్లాలా? కలిపి చేయాలి. 5వ వంతుని ఉందా లేకపోతే 5 పాళ్ళని ఉందా? 5వ వంతు. అంటే ఎక్స్ట్రా మీరు వడ్డీ కట్టి నాకు ఇవ్వాలి, ఎందుకంటే మీరు చెడిపోయింది ఇచ్చారు. మీ 10 రూపాయల నోట్లన్నీ చినిగిపోయినట్టు ఉంటాయి, నేను బ్యాంక్ వెళ్తా మార్చుకోవడానికి. మీరు పిల్లలకి ఇచ్చి ఇస్తారు, పాపం ఏం చేస్తాం? అవి చినిగిన నోట్లు తీసుకెళ్తే పాపం అయ్యగారు వచ్చినారు. ఏది మరి ఎక్కువ కూడా ఉండవు, 2-3 నోట్లే ఉండి, మనకు వచ్చేది తక్కువ కదా కానుక. మొత్తం కలిపితే 500 ఏమనుంది. అటువంటివి ఎప్పుడు ఏం చేయాలంట? ఎక్స్ట్రా ఇచ్చి మళ్ళీ వాపసు తీసుకోవాలను. నువ్వు నిజంగా దేవుని బిడ్డవై సమర్పణ జీవితం నువ్వు కలిగి ఉంటే ఇవన్నీ ఫాలో కావాలి. ఇవి చేయకుండా నువ్వు వచ్చి నాకు అది, నాకు ఇది, నాకు అట్లా ఇట్లా అంటే కాపరి ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉంటాడు, నీకు జరగకుండా ఉండడం అనేవి జరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయలేము, ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా ప్రియ ప్రభా, కృప కలిగినటువంటి మా దేవానికి వందనాలు అయ్యా. అర్పణ సమర్పణ అనేటువంటి అంశం మీద మేము మాట్లాడుకున్నాం. ఇదిగో నాయన, నిజంగా సమర్పణ అన్నది ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పని. అట్టి సమర్పణ కలిగినటువంటి మేము సమృద్ధిగా దీవించబడతాం అన్నది సత్యం. అలాగే నాయన, అర్పణల ద్వారా నేను గణపరచడం కూడా మాకు సహాయం చేయండి. ఇచ్చిన వారిని ఇవ్వని వారిని మీరు దీవించే దేవుడిగా ఉన్నారన్నది సత్యం. కాబట్టి ప్రజలు నాయన దాంట్లోనే పడి కొట్టుకుపోతూ ఉన్నారు. అయ్యా, దొంగిలిటం అనేటువంటిది ఎక్కడ చేసినా తప్పే. అట్టి కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అట్టి బాధల నుంచి, అట్టి ఇరుకుల నుంచి మేము బయటపడేలా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.